డిబేటింగ్ పీరియడ్స్. అందరూ వెళ్ళి పెద్ద హాల్లో కూర్చున్నారు. సంధ్య మాత్రం ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అన్నట్టు ఉన్నది. ఉదయం జానకి పరిస్థితి మరీ దిగజారిపోయింది. ఉపాధ్యాయులు ఎవరైనా కనిపిస్తే అడుగుదామని చూచింది. ఇంగ్లీష్ మాస్టర్ వస్తున్నారు. సంధ్యకు ముచ్చెమటలు పోశాయి. నిన్న తను సుధా వాళ్ళ ఇంటికి వెళ్ళిన సంగతి ఆయనకి తెలిస్తే, ఈ పాటికి తెలిసే ఉంటుంది. అందరూ ఆయనపై గూడుపుటాని జరిపామనుకుంటే. తప్పించుకునే మార్గం వెతుక్కుంటుండగానే ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన ముఖం ప్రసన్నంగా ఉంది. మిస్ సంధ్య, మీ నిజాయితీకి ధన్యవాదాలు. అలా చూస్తానే నిన్న మీరు వేణుగోపాలరావు గారి ఇంటికి వెళ్ళారట కదా. నాకెలా తెలిసిందనుకుంటున్నారా? ఇందిరమ్మ గారు మేనల్ని పంపి క్షమాపణ చెప్పించారు. అతను కూడా మీ నిర్మోహమాటాన్ని ప్రశంసించారు. నేనేం చేశాను? ఉన్నది ఉన్నట్టు చెప్పాను. ఉన్నది ఉన్నట్టే ఎంతమంది చెప్తారంటావు? అదే మా స్టాఫ్ మెంబర్ ఎవరు వెళ్ళినా అభిమానం సంపాదించడం కోసం లేనివి చెప్పేవాళ్ళు. మనుషుల్లో ఉన్న మంచితనం, మానవత్వం డబ్బు దగ్గర డబ్బున్న మనుషులతో ప్రవర్తించేటప్పుడు సులువుగా బయటపడుతుంది. మీరు ఇంగ్లీషు వ్యాసం కూడా బాగా వ్రాశారు. థ్యాంక్స్ సార్. ఈరోజు మీరు పేరు లేనట్టున్నదే డిబేటింగ్లో. ఎందుకు? ఆశ్చర్యపడాం. చక్కగా ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడేది సంధ్య ఒకతేనని అతనికి తెలుసు. అమ్మకు అసలే బాగుండలేదు సార్, ఇంటికి వెళ్ళిపోవాలి. పాపం, మరి వెళ్ళు, ఆలస్యం దేనికి? ఆయన మరోసారి కృతజ్ఞత తెలుపుకుని బయటపడింది. తలుపులు వేసి ఉన్నాయి. విస్మయంగా చూచింది. లోపల నుండి సన్నగా మాటలు వినిపిస్తున్నాయి. చప్పుడు కాకుండా కిటికీ రెక్కల లోపలికి నెట్టి చూచింది. జానకి ఏడుస్తున్నది. ఇందిరమ్మ ఓదార్స్తూ తను కంట తడి పెట్టుకుంటూ చెప్తుంది. నేను ఎంతో ప్రయత్నించాను జానకి, లాభం లేదు. ఆయన అమితమైన గారాభం దాని జీవితాన్ని ఏ సుడిగుండాల్లోకి ఈడుస్తోందని నీ దగ్గర పెరిగిన సంధ్యతో పోల్చినప్పుడు నేను సిగ్గుతో చితికిపోతున్నాను. నిజం చెప్పేసి ఆయన అనురాగానే మళ్లించాలని చూస్తాను. ఇద్దరిలో ఎవరు తట్టుకోలేకపోయినా ప్రమాదమే. నన్ను ఏం చేయమంటావు చెప్పు జానకి. ముందు ముందు దాని జీవితం కుదుటపడాలంటే ఏదో విధంగా బావగారికి నచ్చ చెప్పి సుధా పెళ్లి చేసి కొంత స్వేచ్ఛ అరికట్టబడుతుంది. అలా కాకపోతే అహంకారం ఇంకేం పనైనా చేయడానికి పురికొలకపోవచ్చు. పెద్దది సంధ్య ఉండగా సుధా పెళ్లి చేస్తే ఏం బాగుంటుంది? 2 గంటలు పెద్దదైనా పెద్దదే కదా. ఏనాడు దాన్ని నీ ఒడిలో వేశానో ఆనాడే నీ కూతురైంది. ఇంకా సంధ్యతో సాపత్యం దేనికి? మరేం పర్వాలేదు, దాని వివాహం త్వరగా చెయ్యి. సంధ్య వివాహం నేను బ్రతకుండగా చేయలేను. దాని మంచితనం చూసి ఎవరైనా చేసుకోవాల్సిందే. సుధా వివాహమైన చూసి తృప్తిగా కళ్ళు మూస్తాను. జానకి కంటి వెంట నీరూరుంది. ఛా, ఏం మాటలు జానకి. ఎంత డబ్బు ఉన్నా అయినా సరే నిన్ను బ్రతికించుకుంటాను. నీకు అభ్యంతరం లేకుంటే సంధ్య పెళ్ళి నేను చేస్తాను. సంధ్య ఊపిరి బిగబట్టి వింటోంది. ఆ రోజు కథ చెప్తూ అమ్మ అంతగా దుఃఖించడానికి కారణం బోధపడుతుంది. ఓహో, పొగరమూతు సుధా తన చెల్లెలా? నీకు ఎలా చెప్పనక్క? నాకు ఇంగ్లీషు రాదనుకొని నా ఎదుటే డాక్టర్ నా జీవితకాలం నిర్ణయించేశారు. 2 నెలల కంటే ఎక్కువ బ్రతకనటం. నాకేం దిగులు లేదు. సంధ్యకు ఏం చేయలేకపోయానన్నదే నా బాధ. ఎంత పిచ్చిదానివి జానకి. నీ జీవితకాల పరిమితి నిర్ణయించడానికి వాళ్ళెవరు? మిడిమిడి జ్ఞానంతో అంటాను. అవన్నీ మర్చిపో. సంధ్య భవిష్యత్తే నీ జీవిత లక్ష్యంగా పెట్టుకో. తన చేతి గుడ్డతో ఆమె కన్నీరు ఒత్తింది. ఇంకా నయం, సంధ్యతో చెప్పలేదు ఈ విషయం, హడలిపోయేది. నా కోరిక తీరుస్తావా అక్క? ప్రయత్నిస్తాను జానకి. ఆయన ఇష్టప్రకారం ప్రకాష్ ఇవ్వాలని ఇద్దరూ ఉప్పు నిప్పు. ఒకచోట చేరితే చిటపటలు. నాకైతే ఇష్టం లేదు. ఆయనను సంప్రదించాలి. అలాగే ఆలోచించు. ఆవేశంతో ప్రేమలు విహారాలు అంటే ప్రమాదం. సంధ్యని కనిపెట్టి ఉండక్క. దాని గురించి అంతగా బాధ లేదు. మంచి చెడు లోకం పోకుండా అర్థం చేసుకోగలదు. తన కాళ్ళ మీద తను నిలబడి మనోనిబ్బరం కూడా ఉంది. నువ్వేం దిగులు పడకు, వస్తాను. ఇందిరమ్మ లేచింది. కన్నీరు తుడుచుకుని పక్కవారి గుమ్మం చాటుకు తప్పుకుంది సంధ్య. ఆవిడ వెళ్ళిపోయింది. తొందరగా తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె మెడ కావలించుకుని భోరుమంది. అమ్మా రాణి, ఏమైంది తల్లి? చెప్పమ్మా. కూతురి ప్రవర్తనకు ఆశ్చర్యపోయింది జానకి. అమ్మా చెప్పమ్మా, నన్ను విడిచి వెళ్ళిపోవాలని ఉందా అమ్మా? నాకు తల్లివైనా తండ్రివైనా కూతురువైనా కొడుకువైనా నీవే. నిన్ను విడిచి ఎక్కడికి వెడతాను? మరి ఇందాక ఇందిరమ్మ గారితో ఏం చెప్పావు? సంధ్య సూటిగా ప్రశ్నించేసరికి నిరుత్తరైంది జానకి. ఇన్నాళ్ళు నా దగ్గర ఎన్నో రహస్యాలు దాచావు, ఎందుకమ్మా? ఈసారి జవాబు ఇచ్చింది జానకి. నీకు వయసు వచ్చి జ్ఞానం తెలిసిన తర్వాత చెప్పొచ్చని ఊరుకున్నాను. వేణుగోపాలరావు గారు అదో తరహా మనిషి. ఇందిరమ్మ గారిని చంపినా చంపవచ్చు. అందుకే ఆ విషయాలు గుప్తంగా ఉంచాను. ఈ మధ్య ఎప్పటికప్పుడు నీకు చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. అది సరేనమ్మా. నువ్వు 2 నెలల కంటే ఎక్కువ కాలం బ్రతకవని డాక్టర్ నిర్ణయించారా? కళ్ళు తుడుచుకుంటూ అడిగింది.
"ఉమ్," అన్నది ఎటో చూస్తూ. "ఈ డాక్టర్లు త్వరగా నిర్ణయం చేస్తారు. వాళ్ళ మాటలు నమ్మి మీరు బ్రతుకు మీద ఆశలు వదులుకుంటే ఎలా? మొన్న మాస్టర్ ఒక కథ చెప్పారు, చెప్పనా?" నీరసంగా నవ్వింది జానకి. "పిచ్చి పిల్ల, నన్ను పసిపిల్లని చేస్తుంది" అనుకుంది. "తలుపులు వేసిరా." సంధ్య వెళ్ళి తలుపులు వేసి వచ్చింది. ఇద్దరు స్నేహితురాళ్ళు చదువుకుంటూ ఓ గదిలో ఉండేవారట. అందులో ఒక అమ్మాయికి జబ్బు చేస్తే ఇల్లు కదలొద్దని డాక్టర్ గారు సలహా ఇచ్చారు. ఆవిడేమో అస్తమాను కిటికీ దగ్గర కూర్చుని ఎదురుగా ఉన్న చెట్టును చూచేదట. అది ఆకురాలే కాలం. ఎదుట చెట్టు ఆకులు ఒక్కొక్కటే రాలుతున్నాయి. మానసికంగా బలహీనంగా ఉన్న ఈవిడగారు ఆ చెట్టుతో తన ప్రాణానికి లంక అనుకుంది. ఆ చెట్టున్న ఆఖరి పత్రం రాలినప్పుడు తను చనిపోతానని నమ్మింది. మందులు పని చేయటం లేదు. గది మార్చవచ్చుగా, మారనంటోంది. అస్తమాను ఆ కిటికీ దగ్గర కూర్చుని ఒకటి రెండో అంటూ రాలిపోయే ఆకులు లెక్క పెడుతుంది. స్నేహితురాలికి ఏం తోచలేదు. వెళ్ళి రెండో అంతస్తులో ఉండే ఒక చిత్రకారునితో ఈ విషయం చెప్పింది. అతను రోగి నిద్రపోయే సమయాన చెట్టు దగ్గరికి వచ్చాడు. 4 ఆకులు మిగిలి ఉన్నాయట. ఒక ఆకు గోడను ఆనుకుని ఉన్నదట. వెంటనే గోడ మీద ఒక ఆకు ఉన్నట్లు చిత్రించాడు. దూరం నుండి చూస్తే ఆకులాగే కనిపిస్తుందన్నమాట. పాపం ఈ రోగిష్ట అమ్మాయి ఆఖరు ఆకు రాలదేమో అంటూ చూచేది. అది పడనే లేదు. అప్పుడు తన ప్రాణం గట్టిదని బ్రతుకు మీద ఆశలు పెంచుకుని మందులు స్వీకరించటం. జానకి ఫక్కున నవ్వింది. "ఎందుకమ్మా నవ్వుతావు?" చిరుకోపంగా చూచింది సంధ్య. "లాస్ట్ లీఫ్ అని ఇంగ్లీష్ కథ కదా నువ్వు చెప్పింది. నేను ఎప్పుడో చదివాను. అన్నీ తెలుసు. మరి ఎందుకమ్మా కురిగిపోవటం? నా కొరకు బ్రతకాలని లేదా? నన్ను ఒంటరిగా వదిలి వెడతావా అమ్మా?" జానకి ఏం మాట్లాడలేదు. నెమ్మదిగా కొంగుతో కూతురు కన్నీరు ఒత్తింది. సరిగ్గా కూర్చుంది సంధ్య. "అమ్మా సుధా నా చెల్లెలా? నీ కూతురా అమ్మా?" "అవునమ్మా. నేనే చెప్పాలనుకుంటే నువ్వే అడిగావు. ఆ రోజు చెప్పిన కథ మా కథే కదమ్మా." మీ నాన్నగారు జమీందారుల పుత్రుడు. నేను స్కాలర్షిప్తో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారు. మేనమ్మమ్మ అన్న బ్రతికే నన్ను జమీందారు గారి కుమారుడు రఘుచంద్ర వివాహం చేసుకున్నారు. నా దురదృష్టం వారిని చుట్టుముట్టింది." జానకి కళ్ళు నిండుకుండలే అయ్యాయి. "అమ్మ ఏడిస్తే అసలు చెప్పొద్దు." మూతి బిగించింది సంధ్య. అమృత భాండం నేల పారేసుకున్న అభాగ్యురాల్ని ఎడవక ఏం చేయమంటాం? సరే, వారి సహచర్యంలో స్వర్గమే లభించింది. పెద్దలు మా వివాహాన్ని హర్షించలేకపోయారు. మమ్మల్ని ఇంట్లో నుండి తరిమి వేశారు. మీ ఏ నా మీ నాన్నగారికి ఆస్తిపాస్తులు లేకుండా తమ ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకున్నారు. వారి తల్లిదండ్రులు అభిమాన ధనులు. ఆ ఛాయలకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. మా ముందు ముళ్ళబాటే కానీ ఎక్కడ ఆశాదీపం కనిపించలేదు." "మరి నాన్నగారు చదువుకోలేదా అమ్మ?" "పెద్ద చదువులేమి చదువుకోలేదు. ఇద్దరము అప్లై చేస్తే నాకు ఉద్యోగం వచ్చింది. దాంతో వారు కురింగిపోయారు. ఎంత నచ్చ చెప్పినా ఆయనలో ఒక విధమైన నిర్లిప్త నిరాశ బయలుదేరారు. చెప్పాను కదా, అప్పుడే మీరు పుట్టారు. ఆయనకు దొరికిన చిన్న పని కూడా ఊడిపోయింది. దాంతో ఇందిరమ్మ గారికి చెలాయిని ఇచ్చేశాం. నిన్ను తీసుకొచ్చి మళ్ళీ ఉద్యోగంలో చేరాను. సంవత్సరం గడవకముందే మీ నాన్నగారు పోయారు." ఈసారి ఎంతో ప్రయత్నం మీద దుఃఖాన్ని అణుచుకుంది జానకి. ఈసారి దుఃఖించడం సంధ్య వంతైంది. "నాన్నగారు చనిపోయినప్పుడు కూడా రాలేదా అమ్మా వాళ్ళు?" "వచ్చారు. ఆయన 10వ దినం ఘనంగా జరిపించారు. నన్ను మాత్రం విదిలించారు. అప్పుడు తోబుట్టుల్లా ఆదుకున్నారు ఇందిరమ్మ. స్నేహితురాలని అని చెప్పి నేను కోలుకుని తిరిగి పనిలో చేరే వరకు నా దగ్గరే ఉన్నారు. ఆనాటి నుండి ఇలాగే బ్రతుకు బండిని ఈడ్చుకొస్తున్నారు. నీ చదువు కోసం పల్లెటూరు వదిలి ఈ ఊరు వచ్చాను." మొదట ఇందిరమ్మ గారు జడుసుకున్నారు. తన రహస్యం, కూతురి రహస్యం ఎక్కడ బయటపడుతుందోనని. వేణుగోపాలరావు తన కూతురినేనని నమ్మారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ నా కూతురనే విషయం బయట పెట్టనని ఈ మాట ఇచ్చాను. ఆమె సంతోషించి బలవంతంగా ఇల్లు ఇచ్చారు. "నాన్న స్వభావం ఎలాంటిదమ్మా? గర్వంగా ఉండేవారా?" "సుధను చూచి అలా అనుకుంటున్నావా తల్లి? మీ నాన్నగారు సౌమ్యమూర్తి. ఆయన గుణాలు కొన్ని నీకొచ్చాయి. సుధపై పరిసరాల ప్రభావం పడిందమ్మా. అది పూర్తిగా వేణుగోపాలరావు గారి స్వభావం పుణికిపుచ్చుకుంది. అందుకే నీకు ఈనాడు ఎవరికీ చెప్పనని మాట ఇచ్చిన రహస్యం చెప్పాను. ఎందుకు? వాళ్ళ గారాబం దాన్ని ఎలా తయారు చేస్తుందో, ఏ ముళ్ళ కంపలోకి లాగబడుతుందోనని అనుక్షణం బాధపడుతూ ఉంటాను. అతిశయమే తప్ప ఆలోచన లేదు. తొందరే తప్ప ముందు చూపు లేదు. దాని జీవితం ఏమవుతుందో అని నా బాధ రాణి." "బాధ దేనికమ్మా? ఇంట్లోనే ఉన్నాడు వరుడు. కావాలనుకున్నప్పుడు వివాహం జరుగుతుంది. దాని వెనకాలన్న డబ్బు చూసి అది ఎంత దులుసుగా మాట్లాడినా సహిస్తారు. నువ్వేం దిగులు పడకు." శుష్కించిపోయిన తల్లి బుగ్గలు నిమురుతూ చెప్పింది సంధ్య. "అలా జరిగితే ఏ చిక్కు లేకపోను. ప్రకాష్ సుధను చేసుకోవడానికి సుముఖంగా లేట. అదిగాక నిన్న అమ్మమ్మ గారి కుమారుడు చెప్పాడు. ఎంతవరకు నిజమో, కలెక్టర్ గారి అబ్బాయి వెంట సినిమాలో కనిపించుట. అసలే చంచల స్వభావం. వాళ్లకు అదేం తప్పు కాదులే అమ్మా." "తిరిగితే తప్పని కాదు రాణి.
కలెక్టర్ గారి కుటుంబం మంచిది కాదు. ఇది కాలు జారిందంటే ఎంత ప్రమాదమో ఆలోచించు. ఇవన్నీ ఇందిరమ్మ గారు చూసుకుంటారు. అది సరి, ఏ పరిస్థితుల్లో నిన్న నీ తోబుట్టుకి నీ అవసరం వస్తే ఆదుకుంటావా రాని? జానకి ఆశగా చూచింది. నేనా? నా దగ్గర ఏముందని ఆదుకోనమ్మా? ఉన్నవాళ్లే ఆదుకుంటారా రాని? దాని భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తోందమ్మా. గర్వంతో కప్పుకుపోయిన కళ్ళు ఏ కోతిలో పడవేస్తాయో చెప్పు తల్లి. నీకు చెల్లెలు ఉందంటే ఆనందంగా లేదు? ఎందుకు లేదు? అలాంటి చెల్లెలు అంటే భయంగా ఉందమ్మా. అదే ఆ విషయమే చెప్తుంటున్నాను. అనుక్షణం దాన్ని కనిపెట్టుకుని ఉండు తల్లి. సుధా విషయం తలుచుకుంటే నాకు కన్ను మూత పడటం లేదు. ప్రాణం కూడా తృప్తిగా పోదేమో. అమ్మా! సంధ్య ఆర్తనాదం చేసింది. బాధపడుతున్నావా తల్లి? సుధా, నీవు నాకు 2 కళ్ళమ్మ. పరిస్థితుల ప్రాభయానికి లొంగి ఒక కంటిని దానం చేశాను. మమకారం చంపుకోలేకపోతున్నాను. జానకి ముఖంలో విపరీతమైన బాధ కనిపిస్తుంది. తల్లిని స్వాంతపరచడం సంధ్య వంతైంది. చెల్లెలి విషయమై నువ్వేం దిగులు పడకమ్మా. ఇక్కడ నుండి దాని ప్రతి చర్య గమనిస్తాను. అవసరమైతే చివాట్లు వేస్తాను. వినకపోతే ఇందిరమ్మ గారికి కూడా చెప్తాను. సరేనా అమ్మ? సంధ్య మాటలకు జానకి కళ్ళు క్షణంగా తృప్తిగా మెలిసి వెంటనే కనుబొమ్మలు ముడిపడ్డాయి. కూతురి కళ్ళలో గుచ్చి చూస్తూ, ఏ పరిస్థితుల్లోనూ సుధా జన్మ రహస్యము బయట పెట్టకూడదన్న సంగతి తెలుసా? తెలుసులే అమ్మా. ఇక ఎక్కువ మాటలు వద్దు. నువ్వు అలసిపోయావు. అనవసరమైన విషయాలతో బుర్రలు బదలు చేసుకోకు అమ్మా. ఏమైనా సరే సుధా క్షేమం కోసం ఎల్లప్పుడూ పాటుపడతాను. సరా? తల్లి చేతిలో చేయి వేసింది సంధ్య. రాణి, నీకు కోపం వచ్చింది కదూ? నేను ఒట్టి పిచ్చిదాన్ని తల్లి. ఆస్తిపాస్తులు ఏం అప్పగించకపోయినా బాధ్యత మాత్రం నీ నెత్తిని రుద్దుతున్నాను. పేదరికంలో పుట్టి పెరిగిన నీవు కష్టాల రాపిడికి రాటు తేలేవు. వయసు చిన్నదైన అనుభవాలు పెద్దవి. ఆ అనుభవాల సహాయంతో పరిస్థితులు చక్కబరుచుకో తల్లి. అదే నేను కోరేది. కూతురి తల నిమురుతూ ఉండిపోయింది జానకి. డిసెంబర్ మాసం సెలక్షన్ పరీక్షలు పెడుతున్నారు. సంజయ్ గుండెల్లో రాయిపడింది. ఈ 2 నెలల్లో ఏం చదవలేకపోయింది. జానకి పరిస్థితి దిగజారటం తప్ప నయమయ్యే సూచనలే కనిపించడం లేదు. తల్లి మంచం అంటిపెట్టుకునే ఉంటుంది. పిండి బొమ్మలా అయిన జానకిని చూసి సంధ్య మనసు గిలగిలా తన్నుకుంటుంది. దూరంగా వెళ్ళి మనసు తీరా ఏడుస్తుంది. అప్పుడప్పుడు డబ్బు అవసరానికై ఇందిరమ్మ దగ్గరికి వెళ్ళి పోరున విలపిస్తుంది. ఆమె ధైర్యం చెప్పి కన్నీరు తుడిచి పంపుతుంది. ఇరుగు పొరుగు వారు వచ్చి జానకి పట్నం తీసుకువెళ్తే నయం అవ్వచ్చు అని సలహా ఇచ్చారు. మినుకుమినే ఆశాజ్యోతికి చమురు పోసినట్టయింది. అది అసహజం. అవసాన దశలో ఉన్న మనిషి బ్రతుకుతాడంటే ఎవరు ఏ సలహా ఇచ్చినా పాటిస్తారు. అమ్మ, ఇందిరమ్మ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు పట్నం పోయి ఏర్పాట్లు చేయమంటాను. ఆవిడ తప్పక చేస్తారమ్మా ఈ సాయం. చేస్తారని ఎంతకని చేయించుకుంటామో. ఉపయోగం ఉంటే చేయించుకున్నా లాభం. అమ్మా, నేను బాధపడితే నీకు సంతోషమా? ఇంత విషయం తెస్తాను. నీ చేత్తో నాకు ఇవ్వు. తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడు. నీ ధోరణి నీదేనా? ఈతల ఒకడు బాధపడేవారన్న సంగతి వినిపించుకోమే. విసురుగా వెళ్ళి వంట ఇంట్లో కూర తరుగుతూ కూర్చుంది. ఆమె బాధంతా అసురు రూపంతో వెలువడింది. చల్లని చెయ్యి వచ్చి చెంపల మీద మృదువుగా రాయటంతో ఉలికిపడి లేచింది. అమ్మా, నువ్వా? లేచావా? ఆశ్చర్యంగా తల్లిని పట్టుకుంది. ఏం పనిపోన్లే అమ్మా. నువ్వు మొదట పరీక్షలు రాయి, తర్వాత పట్నం వెళ్దాం అన్నది. కూతురి ఆసరాతో మంచం వైపు నడుస్తూ, నేనేం చదవలేనమ్మా. నీకు నయం కానీ పరీక్షలు సెప్టెంబర్కి ఇవ్వచ్చు. మార్చికి ఎలాగూ పడదు. ఇంతవరకు పుస్తకం ముట్టుకోలేదు అన్నది తల్లిని మంచంపై పళ్ళుండవు చేస్తూ. అలా అనకు తల్లి. నువ్వు ఒక్కసారి చదివితే చాలు. ఆ ఒక్కసారే మనసు పెట్టగి చదవలేకపోతున్నాను. నేను బ్రతికించుకుంటే అన్ని పరీక్షలు పాస్ అయినట్టే. తలుపులు చేరవేసి ఇందిరమ్మ దగ్గరకు వెళ్ళింది సంధ్య. కూతురి అటు వెళ్ళగానే అంతవరకు గనిపించిన కన్నీరు ద్రవించబోయి దిండును తడిపేసింది. రామ్మ, అమ్మకెలా ఉంది? ఆప్యాయంగా పలకరించింది ఇందిరమ్మ. అలాగే ఉందండి. పట్నం తీసుకెళ్తే నయం కనిపించవచ్చు అంటున్నారండి. వచ్చే కన్నీటిని ఆపుకుంటూ చెప్పింది సంధ్య. క్షణం ఆలోచించింది. రేపు వెళ్దాం. కారు ఇంట్లోనే ఉంటుంది. అంతవరకు వీళ్ళ సంభాషణ వింటున్న సుధా తారాజువలా లేచింది. రేపు నేను పిక్నిక్కి కారు తీసుకెళ్తానంటే పని ఉందన్నావు. అడ్డమైన వాళ్ళకి కారు ఇవ్వడానికి పని ఉండదు. సుధా, అధికంగా మాట్లాడకు. ఇందిరమ్మ తీవ్రంగా మందలించింది. సంధ్య కళ్ళు విచిత్రంగా కదిలినాయి. సుధపై అయిష్టత క్రమేపి తొలగిపోతుంది. ఎందుకు? తోపుట్టు అని తెలుసా? కళ్ళు ఇంత చేసుకుని సుధ వంక చూస్తుంది. కూర్చో సంధ్య. సంధ్య వెళ్ళి ఇందిరమ్మ పక్కన కూర్చుని సుధకు మండిపోయింది. బజార్న పోయే అతి సామాన్యాలు దాన్ని సరసన కూర్చోపెట్టుకుంటున్న అమ్మ రోషంగా బుసలు కొడుతూ కూర్చుంది. పరీక్షలు రాస్తున్నావా? లేదండి, ఏమీ చదవలేదు. నేను పరీక్షల గొడవలో పడితే అమ్మనెవరు చూస్తారు? మంచి మాట అన్నావు తల్లి. విధాత విచిత్రమైన వ్యక్తి. ఆసక్తి ఉన్నవాళ్ళకి అన్నీ అసౌకర్యాలే.
అవకాశం ఉన్న వాళ్ళకి ఆసక్తి ఉండదు. నిట్టూర్చింది ఆవిడ. సుధ తల్లి వంక కొరకొర చూచింది. ఒక్కసారి చెల్లెల్ని దగ్గర కూర్చుని తీగ కబుర్లు చెప్పాలని ఉంది సజ్జకి. కానీ ఆమె వాలకం వాత్సల్యాన్ని 6 అడుగుల దూరంలో నిలబడుతోంది. నేను వెళ్తానండి, ఉండు, భోజనం చేసి వెళ్దామని. ఏం తింటున్నావో ఏమో. అటు జానకి దిగుల్లో మంచం ఎక్కితే ఇటు నీవు సతమతం అవుతున్నావు. మీ అభిమానం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు నన్ను. అంత పెద్ద మాటలు వద్దు బేబీ, వెళ్ళి భోజనానికి ఏర్పాటు చూడు. సంధ్య, నువ్వు భోజనం చేద్దు కానీ దా. సుధ విసురుగా తల విప్పింది. నాకు భోజనం బొట్టు ఏం వద్దు, నీకు ఇష్టమైన వారికి పెట్టుకో. ఇందిరమ్మ రమ్మని పిలిస్తే వెనకాలే వెళ్ళింది సంధ్య. పెద్ద డైనింగ్ హాల్ మధ్య భోజనాల బల్ల, అటు 6 ఇటు 6 కుర్చీలు. అక్కడే కొద్ది దూరంలో షెల్ఫ్, దాని నిండా తళతళ మెరిసే గాజు సామాన్లు, ఇంకో అరలో స్టీలు పాత్రలు, ఇంకోవైపు అలమారలో పాత్రలు నిండుగా పదార్థాలు. 3 రకాల వేపుళ్ళు, 2 నిల్వ పచ్చళ్ళు, 1 తాజా పచ్చడి, ఆకుకూర వేసిన పప్పు, ముద్దపప్పు, సాంబారు, రసం, గడ్డ పెరుగు, అప్పడం, వడియం, ఇంకా చిల్లర పదార్థాలు ఉన్నాయి. సంధ్య వేదాంతిలా నవ్వుకుంది. ఒక్క పూట కూరైతే 2వ పూట పచ్చడితో భోజనం అయి ఉందనిపించే సామాన్యులు. ఇన్ని సదుపాయాలు విందు భోజనాలు అమిరియం సుధలాంటి వారితో తూగగలరా? ఎన్నటికీ కాదు. వారిలో అహం ఉన్నదంటే మరి ఉండదు. తను సంవత్సరానికి 4 జతల దుస్తులు కుట్టుకుంటుందేమో. రోజు 4 జతల దుస్తులు వాడి ధనవంతుల కూతురు సుధ. గర్వం ఉండకూడదంటే ఎలా? బస్సులో అయితే 2 అన్నాలు దండగని 2 మైళ్ళు నడిచే బీదపిల్ల తను. కారు నడిచినా కాళ్ళు కందిపోతాయని కలవరపడే కలిమిగల పిల్ల సుధ. అతిశయం ఎలా ఉండదు? సుధ అదృష్టానికి అసూయపడుతుంది అతను? లేదు, అది తన రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలు. భోజనం కానీ అమ్మ, అన్నం కెలుకుతూ కూర్చుని పోయావేంటి? సంధ్య తలెత్తింది. ఎదురుగా ఇందిరమ్మ తన్నే చూస్తూ నిల్చుంది. ఏం కలుపుతుందో తెలీదు. అంతా కలగా బులకం చేసింది. 4 ముద్దలు తిని లేచింది. అదేమిటమ్మా, పెరుగు వేసుకో. చాలండి అన్నది బిడియంగా. దిగులు పెట్టుకుంటే తెగుళ్ళు నయమవుతాయా? మంచి డాక్టర్కి చూపించి ఎంతైనా సరే బాగు చేయించుకుందాము. సంధ్య హాల్లోకి వచ్చింది. సుధ ముఖం తిప్పుకుంది. ఒకసారి ప్రేమగా మాట్లాడాలనిపించింది. సుధ, క్లాసులు రెగ్యులర్గా జరుగుతున్నాయా? ఏమో, పుస్తకాల పురుగువి, క్లాసు పక్షివి నీకే తెలియాలి విసురుగా జవాబిచ్చింది. నేను రావటం లేదు, అందుకే అడిగాను. విసుగు దేనికి? నువ్వు రాకుంటే పంతుళ్లే నీ ఇంటికి వచ్చి చెప్తారు. భయం దేనికి? సుధా, ఏమిటా వెటకారం? ఇందిరమ్మ వచ్చింది హాల్లోకి. వెటకారం వేళాకాలం ఏం కాదమ్మా, కావాలంటే ఆమెనే అడుగు. పోయిన సంవత్సరం లెక్కల మాస్టర్ ఇంటికి వెళ్ళి చెప్పారో లేదో. నిజమేనండి, నేను 3 రోజులు జ్వరం వచ్చి బడికి వెళ్ళలేదండి. ఆల్జీబ్రా నాకు రాదు. ఆ 3 రోజులు చెప్పించుకోవటానికి ఇంటికి వస్తానంటే ఆడపిల్లవు, నేనే వస్తానని 2 రోజులు వచ్చి చెప్పారండి. అంతకంటే మరేం కాదు. బుద్ధిగా చదువుకుంటే ఎవరైనా గౌరవిస్తారు. వెళ్ళి సామాన్లు అవి సర్దుకో. సంధ్య ఆమెకు నమస్కరించి వెళ్ళిపోయింది. మమ్మీ, దానికి ఎంత గర్వమో తెలుసా? గర్వం ఎవరికో తెలుస్తూనే ఉంది బేబీ. ఇది పబ్లిక్ పరీక్ష. ఈసారి చదువుకుంటే ఎలా పాస్ అవుతా? పాసు 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 ఒకటే గొడవ. విసుగ్గా తల్లివంక చూచింది. ఇందిరమ్మకు కోపం వచ్చింది. నిగ్రహించుకుంది. నీ మంచి కోరే చెప్తున్నాను సుధా. ఒంటరిగా ఉన్న వారికి స్నేహితులు, పుస్తకాలు విజ్ఞానంతో పాటు మనోల్లాసంగా కలగజేస్తాయి. కొన్ని మనం చూడని ప్రదేశాలు, వస్తువులు ఉంటాయి. అవి గ్రంథం పఠనం ద్వారా కళ్ళు కట్టినట్లే చూస్తాం. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గం లభ్యమవుతుంది. మాకు ఇంగ్లీషు చదవటం, అర్థం చేసుకోవడం రాదు. అదొక్కటి వస్తే ఇతర భాషల్లో ఉన్న గ్రంథాలు కూడా అనువదింపబడ్డాయి. అవన్నీ చదివే అర్హత సంపాదించుకోవాలి. చదువు కేవలం ధనార్జనకు, ఉదర పోషణ నిమిత్తం కాదమ్మా. విజ్ఞాన సముపార్జన ఎంతో అవసరం. తల్లి మాట పూర్తి కాకముందే కూతురు ఫక్కునన్న విని. ఎందుకే నవ్వుతావు? తీక్షణంగా చూచింది. అమ్మా, నువ్వు టీచర్గా వెళితే చాలా షైన్ అవుతాం. వేణుగోపాలరావు గారు వచ్చారు. ఆయాసపడుతూ పడక కుర్చీలో కూర్చున్నాం. ఏం బేబీ, ఎవరు టీచర్ అంటున్నావు? డాడీ, ఇందాక మమ్మీ భలే స్పీచ్ ఇచ్చింది. మీరు వింటే విస్తుపోతారు. మమ్మీ టీచర్ అయితే పిల్లలు బాగుపడతారంటున్నాను. కూతురు ఏదో పెద్ద వెట్టు వేసిందనుకుని పగలబడి నవ్వారాయన. చేసిన నివాకం చాలే, నీలాంటి దాన్ని బాగు చేయటం పుట్టించిన బ్రహ్మతరం కూడా కాదేమో. వెళ్ళి 1 గంట చదువు. చూడు డాడీ, సెలవు రోజు కూడా ఏం చదువు? గోముగా తండ్రి వంక చూసింది. అవును ఇందిరా, సెలవు రోజు ఏం చదువు? వెళ్ళు, ఏ సినిమాకో. చెంగున దూకుతూ మేడెక్కింది సుధ. దాన్ని పాడు చేసి ఆనక విచారిస్తే లాభం ఉండదు. అదేం పాడవుతుంది? నీకో పెద్ద అనుమానం. ఈ వయసులో కాకపోతే మరెప్పుడు తిరుగుతుంది? ఇందిరా, ఒక సంతోష వార్త. మనము జర్మనీ వెళుతున్నాం. ఎప్పుడు? కుతూహలంగా అడిగింది ఇందిరమ్మ. ఎప్పుడో చెప్పలేను కానీ స్టీల్ కంపెనీ ప్రతినిధిగా వెళుతున్నాం నేను. మళ్ళీ వెళ్ళడం పడుతుందో లేదో. నిన్ను బేబీని తీసుకెళ్తాను. మన భారతదేశంలో ఏ పని చురుకుగా సాగుతుందని వీళ్ళు గవర్నమెంట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ను పంపాలి. వాళ్ళు దాన్ని అప్రూవ్ చేయాలి. అప్పుడు మనం వీసా తీసుకోవాలి.
మనము స్వంత డబ్బుతో వెళ్ళిన ఆలస్యం అవుతుంది. మనము ప్రైవేట్‌గా పెడితే అక్కడ పరిశ్రమలు, పరిసరాల ప్రదేశాలు సులువుగా చూడలేం. పాస్ అయితే జర్మనీ నుండి ఇంగ్లాండ్ వరకు వెళ్ళి దాన్ని ఈ స్విట్జర్లాండ్‌లో చేర్పించవచ్చు. మనకు అదొకటే తక్కువ. అది పాస్ అవ్వడం, మనం చూడడం. ఎందుకే అదంటే అలా విరుచుకుపడతావు? ఇంత ఆస్తికి వారసురాలా? ఆ మాత్రం పెంకితనం ఉండేదేమిటి? రేపు ప్రైవేట్ మాస్టర్‌ని మార్పించుతున్నాను అన్నాడు సిగరెట్ తీస్తూ. మార్పించడం దేనికి? ఈయన చదువు బాగా చెప్పగలడేమో కానీ ప్రపంచ జ్ఞానం లేనివాడు. ఇంకో ఆయన మంచి వ్యవహారకర్త. రేపు ఇది ఒక సబ్జెక్టులో తప్పే ప్రమాదం ఉన్నా ఆయనే చూసుకుంటాడు. ఓహో! అదా సంగతి. బావుంది. ఏమిటే బావుంది? అయ్యగారి అనురాగాలు, కూతురు రాగాలు. ఇందిరమ్మ మనసంతా వికలమైంది. ఆమె కళ్ళల్లో ఒక్కసారి సంధ్య రూపం తళుక్కుమని మెరిసి మాయమైంది. ఏమిటి ఆలోచిస్తున్నాం? ప్రకాష్ హైదరాబాద్లో ఉన్న మన బిజినెస్ బ్రాంచ్కి మేనేజర్ని చేశాను. అయినా అక్కయ్యకు తృప్తి లేదు. పెళ్లి చేస్తే నిశ్చింతట. మనం ఇంకో సంబంధం చూసుకుంటామేమో, ఆస్తి పైవాళ్ళకి చెందుతుందేమో ఆవిడ భయం. అందుకే ఉపాయాలు ఆలోచిస్తుంది అన్నాడు పొగవలుతూ. ఎంతైనా మీ అక్కగారు కదా, ఆ మాత్రం ముందు ఆలోచన ఉండదా? వీళ్ళిద్దరికీ సరిపడుతుంది అనుకుంటే పొరపాటు. ఆ అబ్బాయి దీని వేషాలు సహించలేడు. అమ్మాయి అతని ఆంక్షలు పాటించలేదు. ఇప్పుడిప్పుడే పెళ్లి విషయం తలపెట్టవద్దు. నేను ఏం తొందరపట్టలేదు. అమ్మాయి చదువు కానీ దానికి ఇష్టం లేనిదే ఎంత విలువైందైనా వదులుకుంటాను. సుధపై భర్తకున్న ప్రేమానురాగాలకు ఆమె కళ్ళు చెమర్చాయి. ఒకందుకు సుధ అదృష్టవంతురాలు. మీలాంటి తండ్రి ఎంతమందికి ఉంటారు? నీలాంటి తల్లి మాత్రం ఉంటుందేమిటి? అది అన్ని విధాలా అదృష్టవంతురాలు. దాని పేర ఏ పని చేసినా విజయమే. గర్వంగా తల ఎగరవేశాడు. ఆయన బయట హాల్లోకి వెళ్ళిపోయారు. అయ్యగారు చిన్నమ్మగారు భోజనం చేయలేదు. వంట మనిషి వచ్చి చెప్పింది. ఇందిరమ్మ పైకి వెళ్ళింది. సుధ ముస్తాబవుతాడు. వచ్చావా మమ్మీ? ఈ ముడి కుదరట్లే, కాస్త నువ్వు వెయ్యవు. ముడి ఏం బాగుంటుంది బేబీ, చక్కగా జడ వేస్తాను రా. నాకు ముడే కావాలి. ముడే బాగుంటుందంట. ఎవరు చెప్పారు? మీ డాడీ చెప్పారా? పో అమ్మ, కలెక్టర్ గారి అబ్బాయి. కాదు కాదు, అమ్మాయి అంది కంగారుగా. కలెక్టర్ గారికి అమ్మాయిలు లేరు కదూ? ఇందిరమ్మ అనుమానంగా చూచింది. వారి కూతురి కాదు, ఇంకెవరో ఉన్నారులే వాళ్ళ ఇంట్లో మమ్మీ. ఈరోజు నాకు ఇష్టమైంది ఏం చేసావు? ఇందిరమ్మ మెడకు చేతులు పెనవేసింది. ఆమె కరిగిపోయింది. కూతురు బుగ్గలు ముద్దు పెట్టుకుంది. అన్నీ నీకు ఇష్టమైనవే ఉన్నాయి. పద భోజనం చేద్దు కానీ. మొదట ముడివేయి మమ్మీ. గారాలు పోయింది. చక్కగా ముడివేసింది. అద్దంలో ప్రతిబింబం చూసుకుని తృప్తిగా నిట్టూర్చింది సుధ. కూతురికి దగ్గరుండి కొసరి కొసరి వడ్డించింది. భోజనం చేసి వెళ్ళిపోయింది సుధ. ఇందిరమ్మ భర్త కోసం చూస్తూ కూర్చుంది. సామాన్లు ప్యాక్ చేసి ఇందిరమ్మ గారి కారు కోసం చూస్తూ కూర్చుంది సంధ్య. తల్లి చేత స్నానం చేయించి బట్టలు మార్పించింది. ఎందుకో మనసు హాయిగా ఉంది. అమ్మకు తప్పక నయం అవుతుందనే నమ్మకం ఉంది. సూచిగా వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంది. దానికి కూడా చేతులు జోడించి నమస్కరించింది. రాణి, మీ నాన్న ఫోటో తీసుకున్నావా? లేదమ్మా, తీసుకుంటాను. పెట్టే అడుగునున్న ఫోటో తీసుకుని అది సూట్ కేసులో భద్రం చేసింది. వాకిట్లో కారు హారని వినిపించింది. సంధ్య సంతోషంగా బయటకు రాబోయి గుమ్మలోనే ఆగిపోయింది. కారు తెచ్చింది డ్రైవర్ కాదు, ప్రకాష్. ఫుల్ సూట్లో నీటుగా ముస్తాబై వచ్చాడు. అతనికి నమస్కరించాలని కూడా తోచలేదు. సంధ్యకు కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తూ నిల్చుంది. హలో సంధ్య, ఏమిటి అలా చూస్తున్నారు అంటూ చిరునవ్వుతో అతడే పలకరించాడు. ఆ ఆ రండి రండి అంటూ కంగారుగా లోపలికి వెళ్ళింది. వెనకాలే ప్రకాష్ వెళ్ళాడు. అమ్మ అమ్మా, కారు వచ్చింది అని ప్రకాష్ వంక చూసింది. నువ్వే స్వయంగా తెచ్చావా నాయన? డ్రైవర్ లేడు. లేచి కూర్చుంది జానకి. కుర్చీ ముందుకు నెట్టింది సంధ్య కూర్చోమని సైగ చేస్తూ. అత్తయ్య మావయ్య కలిసి చెల్లెలి ఊరు వెళుతున్నారు, అందుకే నేను వచ్చాను కూర్చుంటూ జవాబు చెప్పాడు. అమ్మ రాణి, పాలున్నాయా? సంధ్య లేవనంటూ చూచింది. ఇప్పుడే భోజనం చేసి వస్తున్నాం. కాఫీ అలాంటివి ఏం వద్దు. 11 దాటితే డాక్టర్ ఉండడు. మనం బయలుదేరాలి. ప్రకాష్ లేచాడు. సంధ్య సూట్ కేసు హోల్డర్ పట్టుకొని కారులో పెట్టడానికి. ప్రకాష్ ఒకటి అందుకున్నాడు. పదండి, నేను పెడతాను. పర్వాలేదులేండి, ఇంకా చిన్న సామాను ఉంటే పెట్టండి. సామాన్లన్నీ డిక్కీలో పెట్టారు. తల్లికి శాల్వా కప్పి కారులో కూర్చోబెట్టింది. రామలక్ష్మ ధైర్యం చెప్తూ కారు వరకు వచ్చింది. కన్నీటితో అందరికీ నమస్కరించింది జానకి. కారుతో పాటు సంధ్య మనసు కూడా పరిగెడుతుంది. అమ్మకు నయం కావాలి, తను చదువు సాగాలి, అమ్మని ఉద్యోగం చేయనీయకూడదు, ఆమెకు విశ్రాంతిని ఇవ్వాలి, నాన్నగారిని ఆమె కష్టాన్ని మరిపింపచేయాలి. ప్రకాష్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. మెడికల్ ఎగ్జామ్ చేశాక హాస్పిటల్లో ఉండమంటే ఉంటారా? ఎలా బాబు, మందులు రాసి ఇవ్వమంటాను. అదేం లేదండి, త్వరగా బాగయ్యే పక్షంలో అక్కడే ఉంచుతాను. అవును, అదే బాగుంటుందమ్మా. అత్తయ్య ఆ మాటే చెప్పారు. ఇంట్లో ప్రశాంతత ఉండదు.
రెండవది, ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు వచ్చి విసిగిస్తారు. అతనితో సంధ్య ఏకీభవించింది. వారనుకున్నట్టే ఆమె హాస్పిటల్లో చేర్చారు. సంధ్య ఎక్కడ ఉండాలి అన్నది సమస్య అయింది. ప్రకాష్ బలవంతం మీద వాళ్ళ ఇంటికే వెళ్లాల్సి వచ్చింది. అది వేణుగోపాలరావు గారి బంగ్లాయే. ప్రకాష్ నౌకర్లు ఉంటారు. పెద్ద బంగ్లాలో ఒక్కరితి ఉండాలంటే సంధ్యకు భయంగా ఉంటుంది. పొద్దుటే హాస్పిటల్ నుండి వచ్చి కాలకృత్యాలు తీర్చుకుని ఫలహారం చేసి పడుకుంటుంది. 12ంటికి లేచి భోజనం చేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తుంది. సాయంత్రం ఏ పండో తిని తల్లి దగ్గరే పడుకుంటుంది. జానకి ఆహారం హాస్పిటల్లోనే ఇస్తారు. జానకిని చేర్చిన రోజున ఇల్లు చూపించి ఊరెళ్ళాడు ప్రకాష్. ఇంతవరకు తిరిగి రాలేదు. నౌకర్లు వంట చేసే సమయానికి అన్నీ అమరుస్తారు. జానకి వ్యాధి ఇది అని చెప్పలేదు. రక్త పరీక్ష, మూత్ర పరీక్ష జరుగుతుంది. అవసరమైతే ఫోటో కూడా తీయాలన్నారు. సంధ్య బల్ల దగ్గర కూర్చుని పింగాని ప్లేట్లో దోసె, పచ్చడి తెచ్చి పెట్టింది పని మనిషి. అమ్మాయి గారు, అమ్మగారికి ఎలా ఉంది? ఎలా ఉంది అని చెప్పను. 2-3 రోజులు అయితే చెప్పవచ్చు. మీరేమో రాత్రి అన్నానికి రావటం లేదు. చిన్నమ్మ గారు వచ్చి మమ్మల్ని కేకలేస్తారు అన్నది వినయంగా. నాకు ఆకలి ఉండదు. అమ్మ వాళ్ళు ఇచ్చే పళ్ళు అవి తినదు. అవి నేను తింటున్నాను. పలహారం పూర్తి చేసి లేచింది. తనకి ఇచ్చిన గదిలోకి వెళ్ళింది. మంచము, బీరువా, బల్ల కుర్చీ అన్నీ ఉన్నాయి. ఏ కొరత లేదు. వెళ్ళి ప్రేమచంద్ రచించిన నిర్మల తీసింది. మున్షీరామ్ పాత్రకు చూస్తే కోపం వచ్చింది. 3 కుమారులుండగా తిరిగి వివాహం చేసుకున్నాను. అర్థం పర్థం లేని అనిపించింది. ఆ పైన చదువు బుద్ధి కాలం. సంధ్య గుమ్మన నిలిచి పిలుస్తున్నాడు ప్రకాష్. ఉలిక్కిపడి లేచింది సంధ్య. రండి అన్నది ముసుగు సర్దుకుంటూ వచ్చి కూర్చులో కూర్చున్నాడు. అప్పుడే ఎటు నుండి వచ్చాడేమో. దుస్తులు తలరేగి ఉంది. ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. వెళ్ళిన రోజే రావాలనుకున్నాను. వీలు లేకపోయింది. అత్తయ్య మామయ్య రాలేదు. ఆలస్యమైంది. ఒక్కరే ఉన్నారు. అమ్మకి ఎలా ఉంది? ఇంకా ఇంప్రూవ్మెంట్ లేదు అన్నది నిరాశకం. సరే, నెమ్మదిగా తగ్గుతుంది. రేపు అత్తయ్య రావచ్చు. మీకు సదుపాయంగా ఉందనుకుంటున్నాను. చాలా బాగుంది. సుధ బాగుందా? దానికే పూల రంగంలా ఉంది. ఏదో పిక్నిక్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని స్నానం చేయాలి. వస్తాను. అతను వెళ్ళిపోయాడు. 12 గంటలకు పిలుపు వచ్చింది. వెళ్ళేసరికి డైనింగ్ హాల్లో ప్రకాష్ ఉన్నాడు. ఒక్కరే ఏం తింటున్నారో రండి కూర్చోండి. ప్రకాష్ పిలుపు తోసి వేయలేకపోయింది. అతడు అలా మర్యాద ఇచ్చి మాట్లాడడం అంటే హాయిగా అనిపించలేదు. అన్న ముందు కూర్చుని అటు ఇటు కెలుకుతోంది. చూడండి, మీరు అంత మొహమాటంగా భోజనం చేస్తే నేను లేచిపోవాలని ఉంటుంది. నాకేమో చాలా ఆకలిగా ఉంది అన్నాడు. లజ్జితురాలైంది సంధ్య. తింటున్నానుగా నేను. మీకంటే చిన్నదాన్ని ఏకవచనంతో సంబోధించవచ్చు అన్నది తల ఉంచుకుని. సరే, అదుగో నెయ్యి వేసుకోలేదు. నెయ్యి, కూరలు వేసలు ఎంతో హాయి అనిపించింది సంధ్యకు. సాయంత్రం సంధ్య భోజనం చేయటం లేదని తెలుసుకున్నాడు ప్రకాష్. అతనికి మనసు పిండినట్లయింది. పని మనుషుల మీద ఎగిరిగిరి పడ్డాడు. వాళ్ళ పొరపాటు లేదని నచ్చ చెప్పేసరికి సంధ్య అలసిపోయింది. రా సంధ్య, కాసేపు క్యారమ్స్ ఆడుకుందాము. కాదని లెక్క వెళ్ళి అతని ముందు కూర్చుని స్ట్రైకర్ని పడివేస్తాను. కాయిన్స్ కొట్టుకోపోగా అన్ని మైనస్లే. ప్రకాష్ ఆటలో ఛాంపియన్లా ఉన్నాడు. 5 నిమిషాల్లో కాయిన్స్లన్నీ పడవేశాడు. నాకు రాదు ఆట అనేది సిగ్గుపడుతూ. రాదు కాదు, సారీ, నీవు పరచ్ఛాస్గా ఆడుతున్నావు చూడు సంధ్య. రోగాలు, నొప్పులు, బాధలు, బాధ్యతలు మనుషులు కాక రాళ్లకొస్తాయా? అనుక్షణం వాడిని తలుస్తూ కూర్చోవద్దు. అతని స్వాంతన వచనాలు ఆమెలో దుఃఖాన్ని పై కెలికినాయి. కన్నీరు జల జల రాలింది. మీకు తెలీదు, మీకు ఎందరో బంధువులు, ఆత్మీయులు ఉన్నారు. కానీ నాకెవరూ లేరు. అమ్మే నాకు సర్వస్వం. ఆమెకి ఏదైనా జరిగితే 2 చేతుల్లో ముఖం దాచుకుని ప్రకాష్ నొచ్చుకున్నాడు. ఛా, నేను మర్చిపోయిన విషయాన్ని కెలికాను. అమ్మకు నయమవుతుంది సంధ్య, నువ్వేం దిగులు పెట్టుకోవద్దు. ముందుకు జరిగి ఆమె కన్నీరు తొడవాలంత ఆవేశం పొంగింది. అలుచుకున్నాడు. ఆదుకున్నామని నెపంతో అవమానం చేసినట్టు అవుతుందని అనుకున్నాడు. సంభాషణ మళ్లించాలని. సంధ్య, పద అమ్మని చూసి వద్దాం. ఇద్దరు కారులో హాస్పిటల్కి వెళ్ళారు. జానకి ఆప్యాయంగా పలకరించింది. ప్రకాష్ ఎన్నో విధాలుగా ధైర్యం చెప్పాడు. పరిస్థితి కాసేపు తేలికైంది. జానకి కూడా నవ్వుతూ కబుర్లు చెప్పింది. ప్రకాష్ వెళ్ళి సంధ్యకు అన్నం పంపించాడు. ఇంద్రమ్మ గారు వచ్చి చూచారు. జానకి పరిస్థితిలో మెరుగేమీ లేదు. ముఖం ఇంకా పాలిపోయింది. నిరాశతో నిట్టూర్చింది. సంధ్య లేని సమయానం జానకి ఏ లోటు రానివ్వనని మాటిచ్చింది. జానకి చెమర్చిన కళ్ళతో కృతజ్ఞతలు తెలుపుకుంది. సంధ్య మధ్యాహ్నం ఇందిరమ్మ గదిలోకి వెళ్ళబోయి ఆగిపోయింది. ప్రకాష్ ఇందిరమ్మతో ఏదో విషయం గంభీరంగా చర్చిస్తున్నాడు. పెళ్ళికేం తొందరత్తయ్య? నాకు లేదు, మీ అమ్మగారే మరీ రాస్తున్నారు. అది కాక సుధ ఆవేశపరాలు. దాన్ని స్వతంత్రంగా వదిలేస్తే బాగుండదు. నాకు సుధని చేసుకోవాలని లేదత్తయ్య. అమ్మకు ఆస్తి మీద కన్ను. ఇద్దరము సుఖపడలేము. ఆ సంగతి నాకు తెలిసినయ్యా. సుధకు వరుడు దొరకలని కాదు, మీ అమ్మగారు నన్ను అపార్థం చేసుకుంటారు. మీకు కోపం వస్తుంది అనుకుంటున్నాం. దానికి నాకంటే అధికులైన భర్త లభించగలడు. మా ఇద్దరి స్వభావాలు విరుద్ధం. అత్తయ్య, మీకంటే ఆత్మీయులు నాకెవరూ లేరు. ఉన్న విషయం ఉన్నట్టు చెప్తున్నాను. నా భార్యగా వచ్చే వ్యక్తి
నన్ను గౌరవించి నా మాట పాటించేదై ఉండాలి. నేను సంకుచితుడనే కావచ్చు, కానీ అనుక్షణం తన ఐశ్వర్యంతో నన్ను కట్టివేయాలని తాపత్రయపడే స్త్రీ కాక శాంత స్వభావురాలు సంసారాన్ని చక్కదిద్దుకునే పాటి సంస్కారం ఉండాలి. సుధలో అవన్నీ లేవనేగా నువ్వు ఆక్షేపించేది. అంత మాట అనగలనా? మీ గారాబం అవన్నిటిని అడుగుదొక్కింది. దాని మాటకు తాళం వేస్తూ ఒదిగి బ్రతికే వ్యక్తి అయినా కావాలి, లేదా తన అధికారంతో మిమ్మల్ని దాన్ని అణిచివేసే వ్యక్తి అయినా కావాలి. ప్రకాష్, ఇన్ని మాటలు ఎందుకు? దానికి నీకు నిన్ను చేసుకోవటం ఇష్టం లేదు. సరే, ఇష్టం లేని పెళ్లి చేయడానికి అంత అవసరం లేదు. నింద నా మీద రాకుండా మీ అమ్మగారికి నచ్చ చెప్పు. మా పిల్లకు తగిన వ్యక్తిని మేము ఎంచుకుంటాం. ఈసారి కొంచెం రోషంగా వినిపించింది ఇందిరమ్మ గొంతు. ప్రకాష్ ఇంకా ఏదో నచ్చ చెప్తున్నాడు. సంజ నెమ్మదిగా తన గదిలోకి వచ్చింది. ఎందుకో సుధ గుర్తుకొచ్చింది. స్కూలు పిల్లలు పాఠాలు తలుచుకుని బాధపడింది. అందరూ శ్రద్ధగా చదువుతుండగా చదువు వచ్చు అనుకుంది. మనసు మళ్లించడానికి మ్యాగజైన్ పట్టుకుంది. రాణి, ఏమిటం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, తప్పించుకో జూచిని. ఎందుకు లేదు? ప్రకాష్ గురించి ఆలోచిస్తున్నావు కదూ? అమ్మా, ఆశ్చర్యపోయింది సంధ్య. అమ్మకెలా తెలిసిందని బాధపడుతున్నావు కదూ? నీ భావాలు చదవగలను తల్లి. నీలోని మార్పుని గమనిస్తూనే ఉన్నాను. ఆలోచిస్తే మంచిదే, కానీ ఆశలు పెంచుకోకు తల్లి. తెంచుకోవటం కష్టం. ఏం జవాబు చెప్తుంది? తల్లి దగ్గర తన మనసుకు ముసుగు తప్పలేదు. ఎంత వద్దనుకున్నా ప్రకాష్ ఆమె తలుపులో చోటు చేసుకుంటున్నాడు. అమ్మ ప్రకాష్ని సుధా కాబోయే భర్తగా ఊహిస్తోందేమో. నెమ్మదిగా ఇందిరమ్మకు ప్రకాష్కు జరిగిన వివాదం వివరంగా చెప్పింది. ఆ సంగతి నాకు తెలుసు, ఇందిర నాకు చెప్పింది. కానీ చూడు రాణి, ప్రకాష్ నీకు మధ్యన ఇనుప తెరలు దించారు సంఘంలోని వ్యక్తులు. అవి భేదించేందుకు ప్రాణాలు బలి పెట్టవలసి వస్తుందేమో. దానికి ప్రత్యక్ష నిదర్శనం నేను, మీ నాన్నగారు. మా వారసత్వమే నీకు రావద్దు తల్లి. అమ్మ, అతని ఆత్మీయత మాటల తీరు నన్ను ఆకర్షించింది. అంత మాత్రాన అతనికి అంకితమైపోయానా? అమ్మ, నాకు తెలుసమ్మా. అంతస్తులు అభిమానాలు భిన్న ధృవాలు. అనాలోచితంగా ఎప్పుడు ప్రవర్తించను. మొదటి నీ జబ్బు నయం కావాలి, నా చదువు కావాలి తేల్చేబోయింది సంధ్య. అవన్నీ ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతాయి. రాణి, నేను 2 కోరికలు కోరుతాను, నెరవేరుస్తావా? ఏమ్మా, కాశీ మజిలే కథలా మాట్లాడుతున్నావు? నవ్విను. కాదమ్మా, సీరియస్గా విను. సుధను ఎప్పుడూ నీ చెల్లెలుగా ఆదరించు. దాని కష్టాల్లో ఆదుకుంటావు కదూ. దానికేం కష్టం ఉంటుందమ్మా? ముందు చూపు లేని వారికి అన్ని కష్టాలే తల్లి అంటూ తల్లి చాపిన చెయ్యికి చెయ్యి వేస్తూ, అమ్మ, దాని బాగోగులు నాకు తెలీదా? రక్తస్పర్శ నాలో లేదా అమ్మ? తెలుసు తల్లి, అందుకే నీకు చెప్తున్నాను. రెండో విషయం, వివాహానికి పూర్వం ఎవరెంత ప్రలోభం చూపించినా జాగ్రత్తగా ఉండు అన్నది. నాపై నమ్మకం లేదా అమ్మ? నమ్మకం ఉంది తల్లి. వయసు అటువంటిది. అందమైన వయసులో ప్రతి వస్తువు అందంగానే కనిపిస్తుంది. అందాలు తెరలు తొలగి వాస్తవాన్ని చూడాలి. అప్పుడే సుఖశాంతులు లభ్యమవుతాయి. నేనున్నా లేకపోయినా ఇందిరమ్మ గారి అండ నీకుంటుంది. ఆమెకు నువ్వంటే చాలా అభిమానం. మొదట చక్కగా చదువుకో. నీ బ్రతుకు నీవు బ్రతకగలిగేది స్వశక్తిని సంపాదించుకో. తర్వాత నీకు నచ్చిన వాడిని, నీ భావాల్ని ఏకీభవించిన వాడిని, నీ పరిస్థితి అర్థం చేసుకోగలిగిన వాడిని వివాహం చేసుకో. ఎక్కువ మాట్లాడి ఆయాసపడవద్దు. నీ కోరిక ప్రకారమే చేస్తాను అనే తల్లి చేతులతో తన చేతులు పెనవేస్తూ. నాకు తెలుసు తల్లి, నీవు నా ఆశయాలకి ప్రతిరూపానివి. రఘుచంద్ర గుణాలు పునికి పుచ్చుకున్న పుత్రికవు అంటూ కూతురు తల వంచి ముద్దు పెట్టుకున్నది. రెండో రోజు హాస్పిటల్కి వెళ్ళాలని తయారవుతున్న సంధ్య. ప్రకాష్ వచ్చాడు. సంధ్య, ఈరోజు 6 గంటలకు వెళ్ళకూడదు. ఎందుకు? ఏమైనా పని ఉందా? ఆశ్చర్యంగా చూచింది. ప్రకాష్ చెప్పబోయి తటపటాయించాడు. చెప్పండి, అవసరమైనవి అయితే ఆగిపోతాను. అవసరమైన పనులకే ప్రాముఖ్యం ఇవ్వడానికి మనము ఎంతలాలమా? పోనీ ఏం పని చెప్పండి. ఇంత చిన్న వయసులో ఇలా సతమతం అవ్వడం సహించలేకపోతున్నాను. ఈరోజు మ్యాట్నికి వెళ్దాం, రావాలి సంధ్య? సినిమాకా? విస్మయంగా చూచింది. రాకూడదా? నేనే నిన్ను కొరుకు తిననులే. అతను కొంచెం విసుగుదల ప్రదర్శించడం. అతన్ని అనుమానించడానికి తానేం చదువు సంస్కారం లేదా? పదండి, మీ మాటలు ఎందుకు కాదనాలి? అతడు ఆశ్చర్యంగా చూచాడు. బ్రతిమాలించుకుంటుంది అనుకున్నాడు. ఆమె వ్యక్తిత్వం, స్వశక్తిని నమ్మటం తలుచుకొని గర్వపడ్డాడు. ఇద్దరు సినిమాకి వెళ్ళారు. ప్రకాష్ జాగ్రత్తగా వ్యవహరించాడు. తన నమ్మి మాట తీసివేయలేక వచ్చింది. ఆ నమ్మకం పటిష్టం చేసుకోవాలి. సంతానం ఎందుకో సినిమా చాలా నచ్చింది. సంజయ్కు ప్రకాష్కు నచ్చలేదు. శ్రీరంజని ఏడుపు ముఖంలో అలా ఉంది ఏమిటి? సినిమాలో ఈ ఏడుపులు పెట్టుకుంటేనే
హిందీ సినిమాలైతే ఎంతో బాగుంటాయి. సంజయ్ చిన్నగా నవ్వింది. పొరిగింటి పుల్లకూర రుచిట. ఏం కాదు, మ్యూజిక్కి అవి ఎంత బాగుంటాయి. దేని అందమో దానిదే. మీకు కోపం రాకుంటే ఒక విషయం చెప్పనా? కోపం దేనికి? ఒకవేళ అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అయినా కోపం తెచ్చుకోలే. మా హిందీ మాస్టర్ ఎప్పుడు స్పష్టంగా రాసిన వారికి మార్కులు ఇవ్వరు. గజిబిజిగా అర్థం కాకుండా ఉండాలి. ఆయన సరిగ్గా అర్థం కాని దానికి మంచి మార్కులు ఇస్తాడు. అంటే నీ ఉద్దేశం హిందీ సినిమాలు అర్థం కాక నచ్చుతాయా? చాలామంది విషయం అదే చెప్తున్నాను. మా అమ్మ స్నేహితురాలు ఒక ఆవిడ మా ఇంటికి వస్తే పాతాళ భైరవి 10 కమాండ్మెంట్స్తో ఆమెతో పోల్చి చూచాము. పాతాళ భైరవిలో ఉన్న మంత్రాలు తంత్రాలు చూసి అసహించుకున్న ఆమె ఇంగ్లీష్ సినిమా కదూ దాన్ని మెచ్చుకోవటం మొదలుపెట్టింది. అద్భుతమైన సెట్టింగ్స్ తప్ప 10 కమాండ్మెంట్స్లో నాకు విశేషమేమీ కనిపించలేదు. పాతాళ భైరవికి ఇంగ్లీష్ సినిమాకి పోలిక ఏ ఎందుకు ఉండకూడదు? దేని గొప్పతనం దాంది. మనకు అవకాశాలు లేవు కాబట్టి కళ్ళు మిరుబెట్లు కలిపే రంగులు ప్రకృతి దృశ్యాలు చిత్రించలేనంత మాత్రాన చెత్త అని అనలేం. మరీ నువ్వు తెలుగు భాషపై గల అభిమానంతో మాట్లాడుతున్నావు. మన భాషను అభిమానించలేని మీరు ఇతర భాషలనేమో గౌరవిస్తారు. ఒకరిని చూచి ఒకరు పరభాషను గౌరవిస్తున్నానే భావనను తమలో నాటుకుంటున్నారు. నిజానికి అది భ్రమ. గౌరవం సంఘంలో అందరితో ఏకీభవించకపోతే బాగుండదని అలా నటిస్తున్నాం. విస్మయ విప్పారిత నేత్రాలతో సంధ్యను చూచాడు. అమాయకంగా శాంతంగా ఉండే ఆమెలో ఇన్ని భావాలు నిగుడమై ఉన్నాయా? మీకు కోపం వచ్చినట్టుంది అన్నది నొచ్చుకుంటూ. ఒకరి భావాన్ని ఖండించి కోపం తెచ్చుకునేంత మూర్ఖుణ్ణి కాదు. నీ వాదనలో కూడా బలం ఉంది. కానీ రాను రాను తెలుగు సినిమాలు చౌకగా తయారవుతున్నాయి. దానికి కారణం ప్రేక్షకులే. హిందీ ఇంగ్లీషు అంటూ ఎగబడుతున్నారు. అది చూచి మన నిర్మాతలు కూడా వారిని వీరిని అనుకరిస్తూ తెలుగు సినిమాల్ని ఖునీ చేస్తున్నారు. మనలాగే వాళ్ళు పొరపాటు పడుతున్నారు. వ్యక్తిత్వం స్థిరంగా ఉంచుకుంటే ఏదైనా చేయవచ్చు. అవును, నువ్వు చెప్పిందే నిజం అనిపిస్తుంది. కారు హాస్పిటల్ ముందు ఆగింది. నేను వెళ్ళాలి సంధ్య. పాండు చేత భోజనం పంపిస్తాను. గుడ్ బై చెప్పి లోపలికి వెళ్ళింది. 3 రోజుల నుండి అతిగా ఆయాసపడుతుంది జానకి. రాత్రి పౌలు దగ్గరే ఉంటుంది సంధ్య. ప్రకాష్ వచ్చి చూచి వెళ్తున్నాడు. ఆ రోజు పొద్దుటి నుండి మగత్గా ఉంది. డాక్టర్ ఎలా ఉంది? ప్లీజ్ నిజం చెప్పండి. అతను తిరిగి సంధ్యను సూటిగా చూచాడు. ఆమె కళ్ళు నిండు కుండల్లా ఉన్నాయి. చూడమ్మా, పెద్దవారు ఎవరూ లేరా? రాత్రికి గాభరా పడవచ్చు. పిలిపించు అంటూ మరో మాట తావీవక వెళ్ళిపోయాడు. స్థానంలా నిలబడిపోయింది. తనకున్న పెద్దవారెవరు ఆలోచించగా ప్రకాష్ గుర్తుకొచ్చాడు. వెంటనే వెళ్ళి అతనికి ఫోన్ చేశాడు. అతను వస్తున్నానని జవాబు చెప్పాడు. త్వరగా వచ్చి తల్లి మంచం దగ్గర కూర్చుని దాహం అన్నది. జానకి నూతిలో నుంచి వచ్చినట్టు ఉందని ఆ మాట. లేచి నీరు తాగించింది. నీరు నోట్లో నుండి అటు ఇటు కారిపోయింది. రాణి అంటూ కూతురి చేపట్టుకుని వచ్చే దుఃఖాన్ని పెదవుల మధ్య బిగించింది. అమ్మా, నేను ఇక్కడే ఉన్నాను అన్నది. అమ్మ, నా పని అయిపోయింది. సుధ చెప్పలేకపోయింది. మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి. ఇక మరల విచ్చుకోలేదు ఆ నయనాలు. అది తెలిసిన సంధ్య స్పృహ తప్పి పడిపోయింది. నర్సులు పరుగున వచ్చి సంధ్యను లేవదీసి వేరే చోటకు తీసుకువెళ్ళారు. 2 నిమిషాలు తెలియవచ్చింది. సార్, నన్ను వదలండి, మా అమ్మని నేను చూసుకోవాలి అంది గింజుకుంటూ. వాళ్ళు వదలనే లేదు. చూడమ్మా, నువ్వు చదువుకున్న దానివి. హాస్పిటల్లో గొడవ చేయవద్దు. పక్క పేషెంట్లు విని లేస్తారు. నేను గొడవ చేయను సార్, అమ్మని చూసుకుంటాను. అమ్మ తిరిగి రాని చోటుకు వెళ్ళింది. ఆమె అభ్యర్థిని కాదనలేక తీసుకువెళ్ళి స్టూల్ మీద కూర్చోబెట్టారు. విగత జీవి అయిన తల్లి గుండెలపై తల అంచి గుండెలు అవిసేలా ఏడుస్తుంది. కానీ అతి నెమ్మదిగా కొద్దిసేపు ఉండి ఆర్ఎంఓకు రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళిపోయారు నర్సులు. అంధకార బంధూరమైన ఆ రాత్రి ఇంకొకరి జీవితాన్ని అంధకారం చేస్తుంది అనుకోలేదు ప్రకాష్. అతడు వచ్చి పరిస్థితి గమనించి సంధ్యను లేపాడు. సభ్యతలు సంఘాన్ని మరిచి అతని వాటేసుకుని బావురమంది. సంధ్య, అమ్మ వెళ్ళిపోయింది, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయింది అన్నది. ప్రకాష్ కళ్ళు చెమర్చాయి. ఆమెకు తన బాహుల్లో ఆలంబన కల్పించాడు. వద్దు, గట్టిగా ఎడవకు అన్నాడు. ఊరుకో సంధ్య, నువ్వేడవద్దు, ఆవిడ కాలం తీరిపోయింది, మీకు నేనున్నాను అంటూ ఊరడించాడు. సంధ్యను వదిలి జానకి భౌతిక దేహాన్ని తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడు. జరగవలసిన తతంగం అంతా పూర్తయ్యేసరికి రాత్రి 3 గంటలైంది. తల్లి చలనం లేని శరీరాన్ని ఒళ్ళో పెట్టుకుని కారు వెనక సీట్లో కూర్చుని సంధ్య. ప్రకాష్ కారు స్టార్ట్ చేశాడు. ఇందిరమ్మ సుధని వెంట తీసుకొచ్చింది. సంధ్య ఆమెను లతలా అల్లుకుపోయింది. సంధ్యను ఒడిలోకి తీసుకుని జానకి చెక్కుళ్ళు నిమురుతూ కన్నీరు కార్చింది. సుధ దూరంగా ఉండిపోవడం నచ్చలేదు అమ్మకు. పాపం తనదే అనుకుని నోరు మూసుకుంది. అన్ని కష్టాలకు కాలచక్రమే పరిష్కార మార్గం సూచించింది. జానకి దహన సంస్కారాలు ముగిశాయి. ఇందిరమ్మ ఔదార్యాన్ని అందరూ కొనియాడారు. ఆమె ఓ జీవం లేని నవ్వు నవ్వి ఊరుకుంది. సంధ్యకు తెలుసు తను ఒంటరిదని. ఇందిరమ్మ దయాభిక్షకై బ్రతకాలి. ఇప్పటికే చాలా రుణపడి ఉంది. ఆమె సహాయం నిరుపయోగం అయింది.
తినక తప్పదు. బ్రతిమాలించుకోవడం దేనికని ఆలోచిస్తూ పిలుపు వచ్చినప్పుడు వెళ్ళి 2 ముద్దలు తిని వస్తుంది. క్లుప్తంగా 10వ దినం ముగిసింది. ప్రకాష్ ఒంటరిగా సంధ్యను కలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా వీలు కావటం లేదు. ఇందిరమ్మ ఆమెను అంటిపెట్టుకుని ఉంది. పరీక్షలకు సుధ వెళ్ళిపోయింది. సంధ్య, రేపు ఊరికి వెళ్ళిపోదమ్మా అంటూ ఇందిరమ్మ గారు మరుసటి రోజు అడిగింది. మీ ఇష్టం అమ్మగారు, నేను ఊరొచ్చి ఏం చేస్తాను? ఇక్కడే ఏదైనా ఉద్యోగం ఇప్పించండి. ఇంకా మిమ్మల్ని శ్రమ పెట్టాలంటే నా మనసు ఒప్పటం లేదు నేల చూపులు చూస్తూ చెప్పింది. సంధ్య, నా ఎదురే ఇలా మాట్లాడుతున్నావా? క్షమించమ్మా, ఇప్పటికే చాలా రుణపడి ఉన్నాను అన్నది నెమ్మదిగా. ఇందిరమ్మ సంధ్య తల నిమురుతూ, చూడమ్మా, నేనేం చెప్పినా నీ అభిమానం దెబ్బతినవచ్చు. పోనీ కనీసం మెట్రికులేషన్ పూర్తి చేసుకో. ఆ మాత్రం మీ డిగ్రీ లేనిదే ఉద్యోగం ఎవరిస్తారు? నేను ఫీజు కట్టలేనండి అన్నది. పర్వాలేదు, సప్లిమెంటరీకి కడుదుగాను. అమ్మ కోరిక నువ్వు డాక్టర్ కావాలి. ఇంకా ఆ మాట అనవద్దు. అమ్మ బ్రతుకుంటే ఆ మాట వేరు. ఇప్పుడేమైంది? నేను లేనా? ఉన్నారు. ఇంత సహాయం పొంది లేదని ఎలా అనగలను? మీ ఉదారతకు రూపకల్పన చేసే శక్తి నాకు లేదు. నా కాళ్ళ మీద నిలబడ్డాం అనే తృప్తి నాకు మిగలనివ్వండి అన్నది కన్నీరు తుడుచుకుంటూ. సరే తల్లి, నీ ఇష్ట ప్రకారమే కానీ బజారుకు వెళ్దామా? వస్తావా? మీరు రమ్మంటే వస్తాను, ఎక్కడికి రావాలని లేదు. అయితే వద్దులే, సుధకు గాజులు కావాలట, నేను వెళ్ళి వస్తాను. ఇంద్రమ్మ గారు డ్రైవర్ తీసుకుని వెళ్ళిపోయింది. అంతవరకు పక్క గదిలో నిద్ర నటిస్తున్న ప్రకాష్ లేచి సంధ్య గదిలోకి వచ్చాడు. ఆమె కిటికీ చువ్వలు పట్టుకుని బయటకు చూస్తుంది. వెనకగా వెళ్ళి భుజంపై చేయి వేశాడు. ఆమె ఉలికిపడి చూచింది. భావశూన్యంగా ఉంది ఆ చూపు. సంధ్య, ఇలారా, వచ్చి కూర్చో. ఆమె చేయి పట్టి నడిపించుకొచ్చి సోఫాలో కూర్చుండబెట్టాడు. తను పక్కన కూర్చున్నాడు. సంధ్య, బాధపడితే పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? ఆ మాట అనుకోవడం చాలా తేలికే, కానీ బాధపడకుండా ఉండటం అంత సులువు కాదు అన్నది ఏటో చూస్తూ. అది మన భావనలో ఉంది. మర్చిపోయగలిగే శక్తి మనిషికే ఉంది. నిజమే, కానీ అంత త్వరలో మాత్రం కాదు. అమ్మ, నాన్న, తోబుట్టు, నిజమైన స్నేహితురాలు అన్నీ అమ్మే నాకు. ఇంతమందికి ఒకేసారి దూరం అయితే ఆ ప్రభావం ఉండదంటారా? నేను ఆ మాట అనలేదు. అమ్మ లాంటి ఆదరణ, ఆప్యాయత ఇంకొకరు ఇవ్వగలిగితే అసంభవం ప్రకాష్ గారు. అమ్మ అమ్మే అన్నది. ఈ రెండు ముత్యాల బిందువులు చెంపల మీదుగా జారి గుండెల్లోకి ఇంకిపోయాయి. ప్రకాష్ ముందుకు వంగి ఆమె కన్నీరు తుడిచాడు. ఆమె చేతిని తన చేతిలో అదిమి పెట్టాడు. సంధ్య, నేను ఒక విషయం చెప్తాను, ఏం అనుకోవనని అనుకుంటున్నాను. ఇది సమయం కాదని నాకు తెలుసు, కానీ ఆ విషయం చెప్తే నువ్వు స్వాంతన పొందుతావని ఆశ. ఆమె ఇంకా అభ్యర్థనాపూర్వకంగా చూచాడు. చెప్పండి, సందేహం దేనికి అన్నది తలెత్తి చూస్తూ. సంధ్య, నీ జీవితంలోని కష్ట సుఖాలు నన్ను పాలు పంచుకొని మీరు అడిగే విషయం ఊహించగలిగాను, కానీ ఇది సంభవమా? మీరు నా మీద జాలితో అంటున్న మాటలు కావు కదా? కావు. ముమ్మాటికి నిజం, జాలి ఒకటే అంటే ఇంకో విధంగా సహాయం చేసేవాడిని. నా గుండెల నిండుగా నీ కోసం ప్రేమను దాల్చాను. సందేహిస్తున్నావా? మిమ్మల్ని కాదు, నా అదృష్టాన్ని నేను సందేహించాలి. అది కాక మీరు ధనవంతులు, పేరు ప్రతిష్టలు కలవారు, ప్రేమను డబ్బుతో కొనే శక్తి కలవారు. నన్ను ఆలోచించుకోనివ్వండి. అపార్థం చేసుకోకు సంధ్య. ధనవంతులు అందరూ ఒకటే కాదు. నిదానంగా ఆలోచించు. వివాహం అంటే 100 ఏళ్ల బంట. నాదో విన్నపం, చెప్పండి. ఇప్పుడు కాదు, నువ్వు మామూలుగా తిరిగి వచ్చాక చర్చించుకుందాం. అతను ప్రేమగా సంధ్య చేయి నొక్కి పెట్టాడు. అతను వెళ్ళిపోయాడు. శూన్యంగా మైదానంలో ఉన్నది మస్తిష్కం. ఆలోచనే లేదు. వెళ్ళి పడకపై కూర్చుంది. ఎంతసేపు అలా కూర్చుందో తెలియదు. ఇందిరమ్మ పిలిస్తే ఈ లోకంలోకి వచ్చింది. తన కోసం ప్రత్యేకించిన గదిలోని దినమంతా గడుపుతుంది సంధ్య. తానున్న ఇంటికి వెళ్ళి సామాన్లు తెచ్చుకుంది. రామలక్ష్మమ్మ గారు తదితరులు చూచి వెళ్లారు. ఇందిరమ్మ ఎప్పుడైనా పిలిచి పని పురమాయిస్తే చేస్తుంది, లేకుంటే ఆ గదిలో పుస్తకాలు ముందేసి కూర్చుంటుంది. ఆ ఇంట్లో ఒక ప్రాణి మూగ వేదన అర్థం చేసుకున్నది యజమానురాలి. రాత్రులు లేచి చీకటిని చీల్చుకుంటూ చూస్తూ కూర్చుండిపోయేది. సుధా, పాపం సంధ్య ఒక్కతి కూర్చుని బాధపడుతుంది. తల్లి మాట పూర్తి కాక మునిపే సంధ్య నవ్వి, తోడు బాధపడుతూ నేను కూర్చొన్నా మమ్మీ. ఆవిడంటే అమ్మ పోయింది, మరి నేను ఎవరిని తలుచుకుని దిగులు పడను? పోనీ నాయనమ్మ పేరు చెప్పు. సుధా, ఏమిటా తలబిరుస్తుతనం? సంధ్య, తల్లితో పాటు నీ తల్లి చచ్చిపోయింది, ఆ సంగతి గుర్తుంచుకో. ఆ మాట విని తీవ్రంగా చూచింది తల్లి వంక. మరుక్షణమే తన 2 చేతులు ఆమె మెడకు పెనవేసింది. మమ్మీ, కోపం వస్తే అనరాని మాటలు అనేటేమైనా? మా అమ్మ చల్లని తల్లి, 100 ఏళ్ళు జీవిస్తుంది అంటుంటే సుధా కళ్ళలో నీరు తళుక్కుమని. ఇందిరమ్మ చలించిపోయింది. కూతుర్ని గుండెలకు అదుముకొని నుదురు ముద్దు పెట్టుకుని, బేబీ, అమ్మ మీద గౌరవం ఉంటే కాస్త సంధ్యని నీతో పాటు తిప్పు. పాపం తల్లిపోయి దిగులుగా ఉంది. అలాగే తిప్పుతాను అని తల్లి కౌగిలి నుండి విడిపోయి ముస్తాబు మొదలుపెట్టింది. తెల్లని చికెన్ వరకు చేసిన పరికిని తెల్లి ఫుల్వాయి ఓణి తెల్లది లాన్ జాకెట్ వేసుకుంది.
మెడలో ఒంటిపేట ముత్యాల హారం, ఒక చేతికి ముత్యాలు పొదిగిన గాజు, చెవులకు ముత్యాలు కెంపులు కలిపిన దొద్దులు పెట్టుకుంది. తలలో ఒకే ఒక పెద్ద ఎర్ర గులాబీ తురుముకుంది. తల్లి ఆజ్ఞను పాటించాలి. ధిక్కరించి అలిగి కూర్చుంటే ఓదార్చేందుకు తండ్రి కూడా ఊళ్ళో లేడు. తెల్లని స్లిప్పర్స్ వేసుకుని నిలువుటద్దంలో ఒకసారి తన ప్రతిబింబాన్ని చూసుకుని తృప్తిగా నెట్టి వచ్చింది. కర్చీఫ్ పైన కాసంత సెంటు వంపుకుని మేడ దిగి సరాసరి గదిలోకి వెళ్ళింది. సంధ్య గాబరాపడింది. ఎన్నడూ లేని సుధా తన గదికి రావటం చిత్రం అనిపించింది. ఆ క్షణంలో ఎందుకో తృప్తి కలిగింది కూడా. తనకు తోడు ఇంకొకరు వస్తున్నాను సుధాని చూస్తూ బొమ్మలా కూర్చుంది. సుధకు చికాకుగా ఉంది. త్వరగా తయారై తెములు, సినిమాకు వెళ్దాము. నేనా? సినిమాకా? ఆశ్చర్యంగా చూచింది. ఏ అంతలా ఆశ్చర్యపోతున్నావు? నువ్వు సినిమా చూడవా? ముసలమ్మవా? త్వరగా తెములు, అవతల టైం అయిపోయింది. జవాబుకు ఎదుట చూడకుండానే వెళ్ళిపోయి హాల్లో కూర్చుని నాన్నని చెప్పాలనుకుంది. కానీ వెంటనే ఉద్దేశం మార్చుకుంది. ఏ కళను ఉందో ఆ గరిష్టి అమ్మాయి తనని పిలిచింది. వెళ్ళి స్నేహం సంపాదించుకోవచ్చు అనుకుంది. 5 నిమిషాల్లో క్లుప్తంగా ముస్తాబు ముగించింది. తల్లిది తెల్ల చీర కట్టుకుంది. తెల్లని బ్లౌజు వేసుకుని. అంతే. ముత్యాల హారాలు, గడియారాలు తనకెక్కడివి? నెమ్మదిగా సుధా ఉన్న చోటికి వచ్చింది. సంధ్య ముస్తాబు వంక అసంతృప్తిగా చూచింది. లచ్చమ్మ, అమ్మ ఏది? పడుకున్నారమ్మా అన్నది లచ్చమ్మ ఇంతగా ఇద్దరిని పరికించి చూస్తూ. అయితే లేపొద్దులే, మేము సినిమాకి వెళ్ళామని చెప్తావు కదూ అని సంధ్య లేచింది. సంధ్య మౌనంగా లేచి ఆమెను అనుసరించింది. కారు వెళ్ళి ఒక పెద్ద భవనం ముందు ఆగింది. సుధా ఏం చెప్పకుండానే కారు డ్రైవర్ దిగి వెళ్ళి ఇంటిలో ఎవరితోనో మాట్లాడి వచ్చాడు. 5 నిమిషాల్లో అందమైన యువకుడు వచ్చి సుధ పక్కన కూర్చున్నాడు. ఈమె ఎవరన్నట్టు సంధ్య వంక చూచాడు. నా క్లాస్మేట్లే, ఈరోజు ఛాయిస్ నీకు వదిలివేస్తున్నాం. ఏ సినిమాకో నువ్వే ఎన్నిక చేయి. అయితే పేయింగ్ గెస్ట్ ఆడుతోంది, వెళ్దామా? ఓఎస్ అంది ఉత్సాహంగా. అతను కలెక్టర్ గారి సుపుత్రుడని గ్రహించింది సంధ్య. ఆశ్చర్యంగా వాళ్ళ సంభాషణ వింటూ కూర్చుని. డ్రైవర్ వెళ్ళి ముగ్గురికి బాక్స్ టికెట్లు తెచ్చాడు. వాళ్ళ చేతిలో 5 రూపాయలు పెట్టింది. నమస్కరించి వెళ్ళిపోయాడు. కళ్ళు పెద్దవి చేసింది. డబ్బుతో తను తిరిగే విషయాలు తెలియకుండానే జాగ్రత్త పడుతోంది అన్నమాట. ఆశ్చర్యంతో వాళ్ళ వెనకాల వెళ్ళింది. సంధ్య పక్కన సుధా, ఆమె పక్కన అతను కూర్చున్నాడు. మూడో మనిషి ఉనికే మర్చిపోయినని ఇద్దరు కబుర్లలో పడ్డారు. సుధా, సినిమా షికారైనా 2 రోజులు ఏ నిజాం సాగరో పాలకడంలో పెడితే హాయిగా ఉంటుంది. అతను చూపులు సుధన్ మింగేసేలా వెళ్ళున్నాయి. వెళ్ళవచ్చు, మమ్మీతో పెద్ద చిక్కు. డాడీ ఏమనుకున్నారో? ఏమైనారనుకో, వాళ్ళని బోల్తా కొట్టించాలో. వెధవ చదువులు గతి లేని వాళ్ళు చదువుతారు. లైఫ్ జాయ్ఫుల్గా ఉండాలి. సస్, తర్వాత మాట్లాడవచ్చు సంధ్య వంక ఊరగా చూస్తూ చెప్పింది. అతను ఆమె చెవిలో ఏదో గొణిగడు. బహుశా ఈ శనిని ఎందుకు వెంట పెట్టుకొచ్చాడనేమోనేమో. మధ్యలో 2-3 సార్లు చికాకు సంధ్య వంక చూచారు. సంధ్య అదేం గమనించినట్టు ఎదురుగా చూస్తూ కూర్చుంది. ఆమె చెయ్యి అతని చెంపకు ఆనించుకుని కూర్చున్నాడు. సినిమాలో ప్రేమ ఘట్టాలు రాగానే ఒకరిపై ఒకరు ఒరుగుతూ కేరింతలు కొడుతూ కూర్చున్నాం. ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంది సంధ్య. సినిమా పూర్తయింది. డ్రైవర్ సిద్ధంగా ఉన్నాడు. అతను ఇంటి దగ్గర వదిలి కారు ముందుకు సాగింది. ఈ విషయాలు ఇక్కడే మర్చిపోవాలి. మమ్మీ వరకు వెళితే ప్రమాదం. అంత ప్రమాదమైన విషయాలు వదిలేస్తే ఇని నాకే నీతులు చెప్తున్నావా? నీ స్థితి ఏమిటో తెలుసా? నాకు బాగా తెలుసు. మీ అమ్మగారు దయతో పెట్టే భుక్తిపై ఆధారపడ్డాను. అంత భయం దేనికి? డ్రైవర్ నోరు 5 రూపాయలతో కట్టివేశావు. సినిమా నాకు చూపించావు. డ్రైవర్ కంటే కృతజ్ఞనా నేను? కాకపోవచ్చు, కానీ అమ్మ మెహర్బానీ సంపాదించాలిగా. ఒకరిపై చాలు చెప్పి కాదు, నా స్వశక్తితో సంపాదిస్తాను సుధా. ఒక విషయం అడగనా? అడుగు అన్నది ఠీవిగా. అతనేం చదువుకున్నాడు? అశోక్ గురించేనా అని అడిగేది? చదవాల్సిన కర్మ అతనికేం లేదు. తండ్రి సంపాదించింది బోల్డుంది. ఇంట్లో కూర్చొని ఉండటం దేనికని వాళ్ళ అమ్మ పోరుపడలేక ఆలీఘర్ మెట్రిక్ కట్టాడు. విపరీతంగా ఆశ్చర్యపోయింది. ఇంతకన్నా సుధా ఎన్నుకున్నది చదువు, సంస్కారం అంతంత మాత్రమే. గుణం ఎలాంటిదో ఏం బాగుండలేదా? బాగోగులు నిర్ణయించడానికి నేనెవరిని? డ్రైవరు కారు నడుపుతున్నాను, నేను తోడు వచ్చాను. నా పరిధి నాకు తెలుసు. ఏలు రావడంతో సంభాషణ ఆగిపోయింది. అశోక్ కోరికకు పునాదులు వెయ్యాలని చూస్తుంది సుధా. సంధ్య అక్కడే ఉంది. మమ్మీ, నేను నా ఫ్రెండ్స్తో కలిసి నాగార్జున సాగర్ వెడతాను. గోమగా తల్లి భుజాలపై చేతులు వేసింది. ఇప్పుడేం పిక్నిక్ సుధా? పరీక్షలు 4 రోజులే ఉన్నాయి. ఇందిరమ్మ మందలించే ధోరణిలో చెప్పింది. ఎప్పుడు పరీక్షలైనా విసుగొస్తుంది బాబు. బొంగమూతి పెట్టింది. రోజుకి 5-6 గంటలు చదివినట్టు ఈ కూతురి ఇంతటితో చదువు మురిసిపోతూ ఆ తండ్రి ఫారిన్ పంపుతారట. అమ్మ అమ్మ అని పిలుపులోనే తెలుసుకోవచ్చు సుధా అప్రసన్నతను. నువ్వు ఎప్పుడింతే బలవంతంగా చదివితే నాకు ఒక్క ముక్క కూడా తలకెక్కదు. ఈసారి ఒక్కసారికి పోనీయమ్మా, సాయంత్రం వరకు వచ్చేస్తాముగా. మారా మొదలుపెట్టింది. అంత విసుగ్గా ఉంటే సంధ్య నువ్వు కలిసి ఈ ఊర్లో ఉన్నాం, గుట్ట ఎక్కి తిరిగి చూచరండి అన్నది. ఇంత బ్రతికి ఇంటెనకాల చచ్చినట్టు ఈ భువనగిరికి గుట్టెక్కాలా? రోషంగా చూచింది సుధా.
అబ్బా! నీతో నాకు చావు వచ్చింది. ఒక వయసు వచ్చాక కొంచెం పరిస్థితులు అర్థం చేసుకోవాలి. పరీక్షలే అంటే వినవు. నీకు లేని చింత నాకు దేనికి? అలాగే వెళ్ళు. ఆనందంతో గంతులు వేసింది సుధా. సంధ్య వంచిన తల కూడా ఎత్తలేదు. అమ్మాయి సంధ్య, సుధా బజారుకు వెడుతుంటాం. నీవు వెళ్ళి నీకు కావాల్సింది తెచ్చుకో తల్లి. నాకేం కావాలండి? వద్దండి. అవసరమైతే మీకు చెప్తానుగా. ఛీ! ముసలమ్మ కబుర్లు. మమ్మీ ప్రతి చోటికి సంధ్యను తీసుకోపోవు అంటాం. ఈవిడ గారేమో ముది నాపసాలలాగా వస్తుంది. నాకైతే తల కొట్టేసినట్లుంటుంది. సుధా ఆశ్చర్యపోయింది సంధ్య. ఎంత విచిత్రమైన కన్య! కోరికలు లేవా? జడపదార్థమా? తనకి ఇన్ని ఉన్నా మమ్మీ కొనుక్కుంటావా అంటేనే చాలు బజారు కొనేస్తుంది. తనంతట తాను కొనుక్కోమంటే వదనేవారు ఉంటారా? ప్రపంచ జ్ఞానం కొరవడిన సుధా ఆలోచనలు అంతవరకే సాగుతాయి. ఆత్మాభిమానం పెట్టని ఆ పన్ను సంధ్యకని తెలియదు. నెలకు ₹25 తిండి బట్ట ఇచ్చి పై పనులకు సీతను పెట్టుకున్నాను. గత 3 ఏళ్లుగా సీత నమ్మకంగా పనిచేసేది. పెళ్ళి అయి వెళ్ళిపోయింది. నమ్మకమైన మనిషి కోసం వెతుకుతోంది ఇందిరమ్మ. సంధ్య ఆ పని తనపై వేసుకుంది. తను ఊరికే తినటం లేదని తృప్తి మిగులుతుంది. అందరి పడక గదిలో ఏ సామాన్లు ఎక్కడ ఉండాలో అమర్చాలి. ముఖ్యంగా సుధా ఇందిరమ్మ గారు విడిచిన దుస్తులు మడతపెట్టి అలమారలో సర్దాలి. చాకల పద్దులు రాయాలి. ఇంటికి కావాల్సిన వస్తువుల జాబితా రాసి డ్రైవర్ వెంట వెళ్ళి తేవాలి. ఈ పనులు సంధ్య చేత చేయించడం ఇందిరమ్మకు బాధగా ఉన్నా కాస్త దిగులు మర్చిపోతుందని ఊరుకుంటోంది. ఇంటి మనిషిలా జాగ్రత్తగా చూస్తాను. ఈయన పెట్టి తాళాలు ఇచ్చినా భయం లేదు అనుకుంది. సాయంత్రం ఇందిరమ్మ గుడికి వెళ్ళింది. సంధ్య ఇంట్లోనే ఉండిపోయింది. డైనింగ్ హాల్లోకి సుధ గొంతు వినిపిస్తుంది. ఫోన్లో మాట్లాడుతోంది కాబోలు. హలో అశోక్, చెప్పుకో. అమ్మ పిక్నిక్ వెళ్ళమంది, ఇంకా రాలేదు. ఫ్రైడేనా? సరే సరే, నీ కార్ తెస్తావా? అట్నుంచి నీ కార్లోనే. సరే సరే, దట్స్ ఆల్ రైట్. ఫోన్ పెట్టేసింది. సంధ్య, ఓ సంధ్య, నా పింక్ డ్రెస్సు ఆరిందా? చూడు, ఎల్లుండి కల్లా సిద్ధంగా ఉండాలి. లచ్చమ్మ, ఓ లచ్చమ్మ, ఎల్లుండి మేము బయటికి వెళ్తున్నాం. మంచి మంచి టిఫిన్లు చెయ్యాలి. త్వరగా లేచి సామాన్లు తెప్పించు. ఏ సంధ్య, నా పెట్టి సర్దు ఆజ్ఞాపించి పైకి గంతులు వేస్తూ వెళ్ళిపోయింది. రెండో రోజు ప్రకాష్ వచ్చాడు. అతడు కళ్ళతోనే సంధ్యను పలకరించాడు. సంధ్య ముఖం వికసించింది. ఏం ప్రకాష్, బాగా చిక్కిపోయావు. ఇప్పటి నుండే డబ్బు మీద ఆశ మోజు. అంత మోజైతే ఎలా? ఆరోగ్యం చూసుకోవాలిగా అన్నది నవ్వుతూ ఇంద్రమ్మ. ఆప్యాయతను కురిసే మీ కళ్ళకు అలా కనిపిస్తున్నానేమో. నాకేం ఒక్కలా ఉన్నాను. అయితే స్టీల్ ప్యాంటుకు ముడి పదార్థం కొర రాదు. ఫక్కున నవ్వింది సుధా. ఓహో, నా మరదలు సవ్యంగా మాట్లాడడం నేర్చుకుని అత్తయ్య బ్రహ్మాండంగా పార్టీ ఏర్పాటు చేయరాదు? బావో, నువ్వు చెయ్యరాదు, ముచ్చటగా ఉంటుంది. అమ్మ బాబోయ్, ఆ చూపులు చూడు, ఎక్కడ దాక్కోవాలబ్బా, లేకుంటే భస్మమైపోతాను. లాభం లేదు అత్తయ్య. మామయ్యకు టెలిగ్రామ్ ఇస్తాను. విమానం మీద పరిగెత్తుకొస్తారు. పెద్ద ఫోజులు. విమానం మీద ఎవరైనా పరిగెడతారు ఏమిటి? మామయ్య లాంటి వాడు పరిగెడతారు. డాడీ రాని, నీ పని పట్టేస్తాను. మూతి తిప్పుకుని అందరూ ఫక్కున నవ్వారు. సుధా లేచిపోయింది. ప్రకాష్, రేపుండి దాని పిక్నిక్ టప్ తీసుకెళ్ళు. భార్యాభర్తల్లా కాకపోయినా అన్నా చెల్లా మసలండి. అది నువ్వు వేరే చెప్పాలా అత్త? భావాలు కలవనంత మాత్రాన బాంధవ్యాలు కలవవా? తప్పకుండా పెడతాను. సంజయ్ నవ్వుకుంది. సుధా ప్లాన్ వేరు, వీళ్ళ ఆలోచనలు వేరు అనుకుంది. ప్రకాష్ గది దులపడానికి వెళ్ళింది. అతను న్యూస్ పేపర్ తిరగవేస్తున్నాడు. సంజయ్ తన గదిలోకి రావటం చూసి ఆశ్చర్యపడి, కానీ ఆమె అతనితో ఒక్క ముక్క మాట కూడా మాట్లాడలేదు. వెళ్ళి పక్క దులిపి దోమతెర సరిచేసింది. బల్ల మీద యాషట దులిపింది. మంచినీళ్ళు కూజ గాజు నింపి పెట్టి తెచ్చింది. దక్షిణ వైపు కిటికీ తీసిపెట్టింది. దుమ్ము దులిపిన గుడ్డ తీసుకుని పోయింది. గడప దాటేలోగా సంధ్య అంటూ పిలిచాడు. ప్రకాష్ ఏమిటన్నట్టు వెనక్కు తిరిగి భుజం మీదుగా చూచని. సీత లేదా అన్నాడు. సీత చేసే పనులు సంధ్య చేయటం సహించలేకపోయాడు. అమ్మేగా క్లుప్తంగా సమాధానం చెప్పింది. పెళ్ళయింది, ఇంకో మనిషిని పెట్టుకోలేదా? నేను కుదిరాను ఆ పని చేయటానికి. సహజంగా ఉందా గొంతు. సంధ్య, అతని ఆశ్చర్యానికి అంతులేదు. అత్తయ్య ఎలా ఒప్పుకుంది? నీకు అభిమానం లేదా? అభిమానం ఉంది కాబట్టే పని చేసుకుంటాను. అది లేకుంటే భిక్షమే శరణ్యమయ్యేది అన్నది. బాధగా ముఖం పెట్టాడు. 2 నిమిషాలు నీతో మాట్లాడాలి సంధ్య. ఇలా వచ్చి కూర్చో. సంధ్య వచ్చి అతనికి దూరంగా ఉన్న కుర్చీలో కూర్చుంది. చెప్పండి. ఇది నేను చూస్తూ ఊరుకోలేను సంధ్య. పరుల సొమ్ము తినటం అంత ఇబ్బందిగా ఉంటే ఇప్పుడే నేను నా దాన్ని చేసుకుంటాను. ఆవేశం పరవలు తొక్కుతాను అతని కంఠంలో. సంధ్య చిన్నగా నవ్వింది. మాట్లాడడం తేలికే, చేయటమే కష్టం. నేను చేతులు కూడా సులువైనని చేసి చూపిస్తాను. రేపే నేను అత్తయ్యతో మాట్లాడతాను. తొందరపడవద్దు. సుధ కోసం నిర్ణయమైన వరులు మీరు. ఎందుకో ఇప్పుడు ఇష్టపడటం లేదు. రేపు పరిస్థితులు ఎలా ఉంటాయో విచారించి లాభం ఉండదు. సుధ వివాహమైనాకే నా వివాహం. అంతకంటే నేను చెప్పేది చర్చించేది ఏమీ లేదు. సంధ్య, ఇదేం ఆక్ష?
దాని వివాహానికి నీ వివాహానికి పొత్తు దేనికి? అంతవరకు నువ్వు ఇలా ఊడిగం చేస్తూ ఉంటావా? ఊడిగం చెయ్యింది ఎవరు? అందరం బానిస వృత్తులనే చేస్తున్నాం. కాకుంటే ఇచ్చి పుచ్చుకోవడం తేడా. మీరు చేయడం లేదా? ఎవరికి తోచినది అవకాశం అన్నది వారు చేస్తారు. అయినా నేను ఊడిగం అనుకోవట్లేదు. నా తల్లికైతే నేను చెయ్యనా? సుధా నా చెల్లెలు లాంటిది. ప్రకాష్ విసురుగా లేచాడు. ఆమె ఎదుర నిలబడ్డాడు. ఇదే నీ నిర్ణయమా? కళ్ళలో గుచ్చి చూస్తూ అడిగాడు. సంధ్య చలించలేదు. అవును అన్నది నిశ్చలంగా. అత్తయ్య చెప్తే నమ్మకం కలుగుతుంది అనుకుంటున్నాను. సుధకు వేరే సంబంధం చేయాలని వారు అనుకుంటున్న సంగతి వినలేదా? మీ అమ్మగారు ఈ సంబంధమే చేయాలని అనుకున్న విషయం కూడా విన్నాను. మీ నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వరు. నన్ను చూచాకే మీ నిర్ణయం మారిందని వారు అనుకుని అనుక్షణం బాధపడుతుంటే చూడలేను. ఏ జన్మలో చేసిన పాప ఫలమో ఈ జన్మలో అనుభవిస్తున్నాను. పుట్టగానే తండ్రిని కోల్పోయిన, పెరుగుతూ తల్లిని మింగేశాను. తల్లిని అనుభవించే బాధను పాపంగా మూట కట్టుకోలేను. క్షమించండి అన్నది జాలువారి కన్నీటిని ముత్తుకుంటూ. ఛా కంటనీరా? సరే నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. చనువుగా వంగి ఆమె చెక్కుళ్ళు తన ఖర్చుతో అద్దాడు. రేపు వస్తున్నావా? అమ్మగారు వెళ్ళమంటే వస్తాను అన్నది లేచి బయటకు వెళుతూ. ఆమె వెళ్ళిన దిశే చూస్తూ కూర్చున్నాడు. అతనికి చాలా రాత్రి వరకు నిద్ర రాలేదు. సంధ్య సుధ గదిలోకి వెళ్ళి మంచానికి అడ్డంగా అస్తావ్యస్తంగా పడుకుని ఆమెను మధ్యలోకి తోసి దుప్పటి సరిచేసి లైట్ ఆర్పింది. ఉదయం ఏం గొడవ జరుగుతుందో అని ఆలోచిస్తూ తన శయ్య చేరింది. 5ంటికి లేచి సుధ ఆ రోజు ధరించే దుస్తులు తీసుకుపెట్టింది. తర్వాత లచ్చమ్మకు వంటలో సహాయం చేసింది. పూరీలు, బంగాళాదుంప వేపుడు, పులిహోర, మైసూర్పాకు తయారయ్యాయి. ఒక బుట్ట నిండా రకరకాల పళ్ళు సర్దింది. సుధ హడావిడిగా లేచింది. సంధ్య కనకాంబర మాల తెచ్చి సుధ తలలో తురిమింది. మాల బాగా పెట్టావు. మమ్మీకి ఇలా రాదు. సంధ్యపై ఇప్పుడిప్పుడే సదుద్దేశం కలుగుతోంది. రా సుధా, టిఫిన్ కాఫీ చల్లారిపోతోంది. అమ్మ, ప్రకాష్ బావ ఎదురు చూస్తున్నారు. కిందకి వెళ్ళింది. దేవకన్యలా వచ్చే సుధని చూస్తే ఇంద్రమ్మ మనసు ఆనందంతో పరవలు తొక్కింది. రా బేబీ, నీదే ఆలస్యం. అందరూ పలహారాలు పూర్తి చేశారు. ప్రకాష్ కాఫీ కలర్ ట్వీట్ సూట్లో నీట్గా ముస్తాబయ్యాడు. ప్రకాష్, పట్నం వెళ్తున్నావా? సుధ అడిగింది. లేదు బేబీ, నీ వెంట వస్తాను. అయినా ఒక్కరూ వెళితే ఏం బాగుంటుంది? సంధ్య, నువ్వు కూడా వెళ్ళమ్మా. తల్లి మాటలకు చరువున లేచింది సుధ. లచ్చమ్మ, యాదయ్య మాలిని కూడా పంపరాదు? వాళ్ళంతా దేనికే? ఒకరికి ఏం తోస్తుంది? అదే తోస్తుంది. నేను ప్రశాంతంగా గడపాలని పెడుతున్నాం. అంతగా కావాలంటే నేను నా స్నేహితురాలు ఎవరైనా తీసుకువెళ్తాను. ఇంట్లో వాళ్ళు వస్తే ఇబ్బంది ఏమిటి? అయినా నీ మాటలకు అర్థం పర్థం లేకుండా పోయింది. ఆడపిల్లవు ఒకరివి ఎలా పెడతావు? ప్రకాష్ వస్తే అన్ని అడ్లదిడ్డమైన ఆంక్షలు పెడతాడు. పోనీ సంజయ్ని నేను తీసుకువెళ్తాను. అదేం కుదరదు. అంత దూరం ఇద్దరు ఆడపిల్లలు ఎలా పెడతారు? ఇందిరమ్మ కోపం ముంచుకొచ్చింది. మానే విసురుగా చెప్పింది. నీరసంగా వెళ్ళి కారులోకి వచ్చింది. డ్రైవింగ్ సీట్లో ప్రకాష్, వెనక సుధా, సంధ్య కూర్చున్నారు. సుధా అలంకరణ ముందు అతి సామాన్యంగా కనిపించింది సంధ్య. ప్రకాష్ కొంచెం బాధపడ్డాడు. కారు క్రాస్ రోడ్ వరకు వచ్చేసరికి అశోక్ కారు వచ్చింది. సుధా కారు ఆపమని 2 కార్లు ఆగాయి. ఇతను ఎవరు అన్నట్లు ప్రకాష్ వంక చూచాడు. ఇతను మా బావ ప్రకాష్ బావ, ఇతను అశోక్ అని నా స్నేహితురాలు అనలే అంటూ పరిచయం చేసింది. అయిష్టంగా నమస్కరించాడు. వీళ్ళంతా ఎందుకు వస్తున్నట్లు చూచాడు అతను. తన అసహాయతను కళ్ళతోనే వ్యక్తం చేసింది. సంధ్య వంక చూచాడు ప్రకాష్. ఆమె బయటకు ఎటో చూస్తుంది. మొత్తం పైన అందరూ డ్యామ్ చేరుకున్నారు. అప్పుడప్పుడే కట్టడం మొదలైందేమో. రాళ్లతో కట్టిన ఇళ్ళు, అక్కడక్కడ తడికల హోటళ్ళు గమ్మత్తుగా ఉంది. ఎవరు పిక్నిక్ను సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయారు. అనుకున్న దానికంటే ముందుగానే అందరూ తిరుగుముఖం పట్టారు. ఫలహారాలు భోజనాల సమయంలో తప్పితే సంధ్య అసలు మాట్లాడలేదు. మౌనంగా గంభీరంగా అన్నీ ఊహించుకుంటోంది. సుధా, ఇక్కడ నువ్వు సంధ్య నిల్చోండి, ఫోటో తీస్తారు అన్నాడు. నాకేం వద్దు అన్నది. తన సరదా పాడైపోయిందనే కక్షతో. అశోక్ కారు ముందుకు సాగిపోయింది. ఆ కారులో ఉన్నవారిని ఫోటో తీశాడు. సుధా మూతి ముడుచుకుంది. సుధా, ఒక సామెత గుర్తుంది. ఏది జరిగినా మన మేలుకేనని. నువ్వేం చెప్పక్కర్లేదు. విసురుగా తల తిప్పింది. బలవంతంగా చేయగా ఒక చెట్టు మొదట్లో సుతారంగా నిలబడి ఫోటో తీయించుకుంది. సంధ్యను కూడా తీశాడు. సుధా ప్రకాష్ని ఒక ఫోటో తీసింది. రాత్రి 9 గంటలకు ఇల్లు చేరుకున్నారు. తండ్రి ఊళ్ళో లేకపోవటం వల్ల అయితేనేమి, తల్లి భయానికైతేనేమి సుధ నెల రోజులు ఇంట్లో ఉంచి కదలక చదువుతూనో నిద్రపోతూనో ఇంట్లోనే ఉంది. సుధతో ట్యూషన్ మాస్టర్ విసిగిపోయారు. సుధ సందర్భ సహితాలు వ్రాసాలో. అవెందుకు మాస్టరు? పుస్తకమంతా చదవాలి విసుగును సూచించింది సుధ. లాంగ్వేజ్లో వాటికేది కదమ్మా ఎక్కువ మార్కులు పడతాయి. పరీక్షలకు ముందే ఇన్నాం, చదవకపోతే ఎలా? అవి వదిలి వేస్తే 35 పాస్ మార్కులు రావా సార్?
కృష్ణప్రసాద్ డిటెక్టివ్ నవల ఎంత బాగుంది, అబ్బా ఒళ్ళు జల్దలు ఇస్తాను, ఎంత సస్పెన్స్, నేను కథ చెప్తాను, ఎండింగ్ చెప్తాను, దొంగ ఎవరో మీరు చెప్పాలి ఉత్సాహంగా చెప్తుంది. మాస్టర్ తెలబయ్యాడు. ఇది కథలతో కాలక్షేపం చేసే సమయమా? పరీక్ష రోజుల్లో ప్రతి నిమిషం విలువైంది. ఒక్క నిమిషం వృధా చేసినా తర్వాత బాధపడవలసి ఉంటుంది అన్నాడు కఠినంగా. మీరొకటి సోది చెప్పారు, పోనీ సినిమా ఏం చూచారు? నాకు అలవాట్లేదు. విరగబడి నవ్వింది సుధ. అతను అర్థం చేసుకున్నాడు తను సినిమాలు చూడటం అలవాటు లేనందుకే నవ్వుతోందని. అంత నమ్మాల్సిన విషయం ఏముంది, ఎవరిష్టం వాడిది. ఈ కాలం సినిమా చూడండి, రాళ్ళు రప్పలు జంతువులేనండి, మనం జంతువుల జాతికి చెందిన వాళ్ళమనే విషయం మర్చిపోతున్నారు అన్నాడు వచ్చే కోపం అణుచుకుంటూ. ప్రతి మాటలో ఏదో ఒక లోపం తీస్తారు. ఈరోజు మీ ఈ పుస్తకం పూర్తి చేసే వరకు చదవాలని లేదు సార్. లేచింది సుధా. డబ్బు ముఖం చూచే మనిషి కాబట్టి ఆగిపోయాడు. ఆత్మాభిమానం ఉన్నవాడెవడు ఆగడు. ఒక 2 లెక్కలు చేసి వెళ్ళండి అన్నాడు ప్రాతిహపూర్వకంగా. లెక్కల్లో లెక్క అంటారు ఎందుకండి, అవి ఫస్ట్ స్క్వేర్ రూటు క్యూబ్ రూటు లేస్తే 5, సరాసరి చేస్తే 10, చక్రవడ్డీ బారువడ్డీ 10, టైం అండ్ వర్క్ చేస్తే 5, 35 ఈజీగా వస్తాయి. కోణాలు శంకు భుజంలో అంటూ మొదలు పెడతారు. బాబు ఎవరు చదువుతాడు? బొంగమూతి పెట్టింది. పాస్ మార్కులు కావాలి అంతేనా? అబ్బబ్బా ఎందుకు విసిగిస్తారు, నాకు అవే కావాలి. లేచిపోయింది. మాస్టర్ దిమ్మరిపోయారు. అతను తేరుకోవడం 5 నిమిషాలు పట్టింది. ఈ లోపల సంధ్య టీ తెచ్చింది. తనకు రానివి అడిగి తెలుసుకొని కొంత తృప్తితో వెళ్ళిపోయాడు. సంధ్య చెట్టు మొదట్లో నిలబడి మల్లెలు కోస్తాడు. గతం మర్చిపోదామని ఎంత ప్రయత్నించినా జానకి తీయని లాలన స్మృతి సజీవంగా వెంటాడుతోంది. ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటే ఇంద్రమ్మ గారు ఏమనుకుంటారేమోనని అప్పుడప్పుడు పని మిషతో పేటలోకి వచ్చి చెట్టుతోనూ చేమతోనూ తన బాధ వెల్లడించుకుంటుంది. సంధ్య కంటి నుండి కారణం నీరు రాలి ఆకులపై పడి అక్కడున్న దుమ్మును కడిగి వేస్తున్నాయి. చట్టుకున్న కళ్ళు మూయబడ్డాయి. సుధేమో అనుకుంది, కానీ స్పర్శ మధురంగా పులకింతలా ఉంది. ఎవరని అడిగే లోపలే చేతులు తగిలిందేమో. అతనే వదిలాడు. వెనక తిరిగింది. ప్రకాష్ నిల్చున్నాడు. సంధ్య, ఒంటరిగా నిల్చుని నువ్వు చేసే పని ఇందా? నీ బాధేమిటో నాకు చెప్పవు అనునింపగా భుజాలు పట్టుకుని కుదిపాడు. సంధ్యకు ఏదో తృప్తి. ఈ విశాల ప్రపంచంలో అహర్నిశలు తన బాగోగులు ఆలోచించే వ్యక్తి ఉన్నాడంటే తృప్తి కాదా? అమ్మ గుర్తొస్తుంది. ఎంత మర్చిపోదామన్నా అమ్మ అనురాగంతో పిలిచే పిలుపు, ఆప్యాయంగా మదిలించే చివాట్లు, వెచ్చని ఒడి మరవలేకుండా ఉన్నాను అన్నది కళ్ళ తుడుచుకుంటూ. రాణి ఆశ్చర్యంగా అతని వంక చూచింది. ప్రపంచంలోని ప్రేమ అంతా అతని కళ్ళలో గూడు కట్టుకున్నది. అది నీకోసమే అని చెప్తున్నట్టుకుంది. అతను ఆప్యాయంగా చేతులు చాచడం. ఆ క్షణంలో అతని ఆప్యాయమైన పిలుపు త్రోసి నిబ్బరంగా నిలబడే శక్తి లేదు. వెళ్ళి ఆ చేతుల్లో ఈమిడిపోయింది. అతని భుజం అంతా తడిసిపోయింది. ఆమెను ఒక అడుగు దూరంలో నిలబెట్టి కన్నీరు తుడిచడం. రాణి, అమ్మని తెచ్చి ఇవ్వలేను. అమ్మ వల్లే పొందే ప్రేమాదానాలు కొంత మటుకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నా కోసం నువ్వు దిగులు మాను. ఆమెను హృదయానికి హత్తుకుని ఆప్యాయంగా వెన్నురాశాడు. ఇక ఇలా ఒంటరిగా నిలబడి ఎడవకదు. అతనికి దూరంగా జరుగుతూ లేదు అన్నది. అతను చేయి చాటి అతని చేతిలో చేయి వేసింది. పద ఇంట్లోకి, మీరు వెళ్ళండి, నేను వస్తాను. ప్రకాష్ మరొకసారి సంధ్యని చూచి లోపలికి వెళ్ళాడు.